అందరికీ వందనాలండి. సీయోను మందిరంలో జరుగుతున్న పిలిచిన దేవునితో పౌలు సమయం కార్యక్రమానికి ప్రభువు పేరిట అందరికీ ఆహ్వానం పలుకుతున్నాం. 309 రోజులు ఎంతో అద్భుతంగా దేవుడు కార్యక్రమాన్ని నడిపించాడు. ఈరోజు 310వ రోజు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఈ సాయంకాల సమయంలో పాల్గొని దేవుని మహింపరచవలసిందిగా, మన పాటల ద్వారా, ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా దేవునికి దగ్గరగా మనందరం జీవించడానికి దేవుడు గొప్ప అవకాశం ఇచ్చాడు. ప్రతి ఒక్కరూ కార్యక్రమంలో పాల్గొనండి. మొదటిగా ప్రార్థన ద్వారా కార్యక్రమాన్ని మొదలుపెట్టుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమగల మా తండ్రి, దయగల దేవా, మీకే వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభువా నాయన, 309 రోజులు ప్రభువా, పిలిచిన దేవునితో పౌలు సమయం అనే కార్యక్రమం ద్వారా ప్రభువా మాతో మాట్లాడుతున్నందుకే ప్రభువా నాయన, మాకు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మేము చేసిన ప్రతి ప్రార్థన మీరు అంగీకరించి సమాధానం ఇస్తున్నందుకే మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇప్పటివరకు జరిగిన ప్రభువా కార్యక్రమంలో మీరు నడిపించారు ప్రభువా. ఇక మీద కూడా మీరు నడిపించమని, ఎలాంటి ఆటంకం లేకుండా సహాయం తెచ్చమని నజరేయుడైన యేసే నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. మన మధ్య కొయిర్ వారు ఉన్నారు. కొన్ని పాటలు పాడుకొని దేవుని మహింపరుద్దాం. మొదటిగా పాట సంఖ్య 2వ పాట, సాంగ్ నెంబర్ 2, అడవి చెట్ల అన్నాడు మా ఒక జల్దరు వృక్షం వలె పరిశుద్ధ సమాజం యేసు ప్రజ్వలించుచున్నాడు అనే పాట పాడుకొని దేవుని మహింపరుద్దాం. అడవి చెట్ల నడుమా ఒక జల్దరు వృక్షం వలె పరిశుద్ధుల సమాజములో యేసు ప్రజ్వలించుచున్నాడు. పరిశుద్ధుల సమాజములో యేసు ప్రజ్వలించుచున్నాడు. కీర్తింతు నా ప్రభుని జీవకాలమెల్లా, ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను. కృతజ్ఞతతో స్తుతించెదను. శారోను రోదయనే లోయ పద్మమును ఆయనే, అతి పరిశుద్ధుడు ఆయనే, 10,000లలో అతి శ్రేష్ఠుడు. అతి పరిశుద్ధుడు ఆయనే, 10,000లలో అతి శ్రేష్ఠుడు. కీర్తింతు నా ప్రభుని జీవకాలమెల్లా, ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను. కృతజ్ఞతతో స్తుతించెదను. పరిమళ తైలం నీ నామం, వాసన వ్యాపించేగా, నింద శ్రమ సంకటములలో నన్ను సుగంధముగా చేయును. నింద శ్రమ సంకటములలో నన్ను సుగంధముగా చేయును. కీర్తింతు నా ప్రభుని జీవకాలమెల్లా, ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను. కృతజ్ఞతతో స్తుతించెదను. నా త్రోవకు దీపం నీవే, నా బ్రతుకుకు జీవం నీవే, నా సేవకు బలము నీవే, నా ఆత్మకదరణ నీవే, నా సేవకు బలము నీవే, నా
జ్ఞాపకధరణ నీవే కీర్తింతో నా ప్రభుని జీవకాలమెల్లా ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను కృతజ్ఞతతో స్తుతించెదను ఘనమైన నా ప్రభువా నీ రక్త ప్రభావమునా నా హృదయము కడిగితివి నీకే నా స్తుతి ఘనత నా హృదయము కడిగితివి నీకే నా స్తుతి ఘనత కీర్తింతో నా ప్రభుని జీవకాలమెల్లా ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను కృతజ్ఞతతో స్తుతించెదను అడవి చెట్ల నడుమా ఒక జల్లలు వృక్షం వలె పరిశోధుల సమాజములో యేసు ప్రజ్వలించుచున్నాడు పరిశోధుల సమాజములో యేసు ప్రజ్వలించుచున్నాడు యేసు ప్రజ్వలించుచున్నాడు. మరి ఒక పాట పాడుకుందామండి. పాట సంఖ్య 145, 145. లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నే పాడేదాన్ని పాట పాడుకొని దేవుని మహిమపరుస్తాం. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ ఇంతవరకు నా బ్రతుకులో ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ ఆకాశమహాకాశముల్ దాని క్రిందున్న ఆకాశము ఆకాశమహాకాశముల్ దాని క్రిందున్న ఆకాశము భూమిలో కనబడునవన్నీ భూమిలో కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించు లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ నీలో నివసించునవన్నీ సుడిగాలి మంచును అడవిలో నివసించునవన్నీ సుడిగాలి మంచును భూమిపై ఉన్నవన్నీ
భూమిపై ఉన్నవన్నీ దేవా నిన్నే పొగడును, లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. నీటిలో నివసించు ప్రాణులు ఈ భూమిలోని జీవరాశులు, నీటిలో నివసించు ప్రాణులు ఈ భూమిలోని జీవరాశులు, ఆకాశమున ఎగురునవన్నీ, ఆకాశమున ఎగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించు, లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. చివరిగా పాట సంఖ్య 306, 306 అపరాధిని యేసయ్యా అనే పాట పాడుకున్నాం. ఒకటి 2 5 6 చరణాలు పాడుకుని దేవుని మహిమపరుస్తాం. అపరాధిని యేసయ్యా అపరాధిని యేసయ్యా నీ కృపలో నిపమించగయే నీ కృపలో అపరాధములను క్షమించు, అపరాధములను క్షమించు. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోమయ్యా, సిలువకు నిన్ను నే కొట్టి తిని తులువాలతో చేరి తిని, సిలువకు నిన్ను నే కొట్టి తిని తులువాలతో చేరి తిని, కలుషములను మోపితిని, కలుషములను మోపితిని, దోషున్ననేను ప్రభువా, దోషున్ననేను ప్రభువా. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోమయ్యా, పోటు గ్రహున పొడిచి తినే పోటు గ్రహున పొడిచి తినే నీకిలి బాధించి తిని, నీకిలి బాధించి తిని, మాకు
చూపితివయ్యా మాకు చూపితివయ్యా అపరాధిని యేసయ్యా కృప చూపి ప్రోమయ్యా చింది రక్తము నాకై పొందిన దేవల చేత చింది రక్తము నాకై పొందిన దేవల చేత నిందలు పెట్టితివయ్యా నిందలు పెట్టితివయ్యా అపరాధిని యేసయ్యా కృప చూపి ప్రోమయ్యా శిక్షకు పాత్రుడనయ్యా రక్షణ తెచ్చితివయ్యా శిక్షకు పాత్రుడనయ్యా రక్షణ తెచ్చితివయ్యా భాగ్యము నీయా భాగ్యము నీయా మోక్షము చూపితివయ్యా మోక్షము చూపితివయ్యా యేసయ్యా కృప చూపి ప్రోమయ్యా నెపమించకయని కృపలో నెపమించకయని కృపలో అపరాధములను క్షమించుము అపరాధములను క్షమించుము అపరాధిని యేసయ్యా ప్రోమయ్యా ఇంతవరకు దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో మనం ఫస్ట్ సెషన్లో ప్రార్థనలు మనం ప్రారంభించుకుందాం. ఫస్ట్ సెషన్లో మన సియోను సంఘానికి దేవుడిచ్చిన దర్శనం, అదేవిధంగా సియోను పరిచర్ల కొరకు మనం ప్రార్థిద్దాం. అదేవిధంగా ప్రేయర్ బ్యాంక్ గురించి ప్రతి ఒక్కరు జ్ఞాపకం ఉంచుకోండి. ఏ అవసరతలు ఉన్నప్పటికీ, ఏ ఆక్రతన ఉన్నప్పటికీ, ఎలాంటి సమస్యలు ఉన్నప్పటికీ మీ అవసరతలు మన ప్రేయర్ బ్యాంక్, మన మెయిన్ గేట్కి ప్రేయర్ బ్యాంక్ బాక్స్ ఉంది. ఆ ప్రేయర్ బ్యాంక్ వేయవలసిందిగా ప్రభువు పేరిట మనవి చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ ప్రార్థనలో పాల్గొనండి. మహాప్రేమ మా తండ్రి, దయగల దేవ, దయగల తండ్రి, ప్రేమ స్వరూపి, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. గొప్ప దేవుడు అవు తండ్రి, లోకరక్షకుడు ప్రభా. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న మహోన్నతుడా, సర్వశక్తివంతుడా, లోకరక్షకుడా, మీకు స్తోత్రాలు ప్రభా. అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు, నమ్మదగిన దేవుడు, విశ్వాసం ఉంచదగిన దేవుడు అవు తండ్రి. మీ నామాన్ని గణపరుస్తున్న, ఆరాధిస్తున్న, ఇచ్చిస్తున్నాను తండ్రి ప్రభువా. జీవాధిపతి అయిన నా దేవ, మీకే వందనాలు ప్రభువా. అవును ప్రభువా నాయన, 309 రోజులు ప్రభువా, మీరిచ్చిన దర్శనాన్ని బట్టి ప్రభువా, మొదలుపెట్టిన కార్యక్రమం ద్వారా ప్రభువా మాతో ఎంతో గొప్పగా మాట్లాడుతున్నందుకే మీకే స్తోత్రాలు చెంచుకుంటున్నాను తండ్రి ప్రభువా. మేము చేసే ప్రతి ప్రార్థన మీరు అంగీకరించి సమాధానం ఇస్తున్నందుకే మీకు వందనాలు చెంచుకున్నాను తండ్రి. అదేవిధంగా ప్రభువా నాయన, 310వ రోజు ప్రభువా సాయంకాల సమయంలో ప్రభువా నాయన,
నాయనా నాతో పాటు ప్రభు నాయనా సంఘంలో కావచ్చు ప్రభు, అదేవిధంగా ప్రభు లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి ప్రభు. మా ప్రార్థన ఆలకించి సమాధానం దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎలాంటి ఆటంకం లేకుండా ఈ కార్యక్రమం జరుగులాగా మీరు సహాయం దయచేయండి ప్రభు, కృప దయచేయండి తండ్రి. మొదటిగా ప్రభు నాయన సియోను దర్శనం ప్రభు 2021 సంవత్సరంకి గాను ప్రభు మీరు ఇచ్చిన దర్శనాన్ని బట్టి మీకు వందనాలు చెంచుకుంటున్నాను తండ్రి. ప్రభు 365 రోజులు ప్రభు దినము 365 దినముల ప్రార్థన ఆరాధన వాక్య సమయం కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎలాంటి ఆటంకం లేకుండా సహాయం దయచేయండి ప్రభు. అలాగే ప్రభు నూతన ప్రార్థన గుంపుల ఏర్పాటు కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరే సహాయం దయచేయండి. నూతనంగా ప్రభు ప్రార్థనా గుంపులు ఏర్పాటు చేయడానికి సహాయం దయచేయండి ప్రభు. నాయనా దేవా తండ్రి, కరపత్రాల పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభు కరపత్రాల ద్వారా ప్రభు అనేకులు మారు మనసు పొందినట్టుగా ప్రభు నాయన ప్రభు తండ్రి ఎంతగానో చూసాం ప్రభు, మీకు వందనాలు ప్రభు. అదేవిధంగా ప్రభు నాయన తిరిగి మళ్ళీ కరపత్రాల పరిచర్య ప్రభు ఎంతో అద్భుతంగా జరుగులాగా మీరు సహాయం దయచేయండి తండ్రి. అలాగే ప్రభు నాయన సంఘ ఆత్మీయ అభివృద్ధి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభు మీరే సంఘంలో ప్రభు గొప్ప ఆత్మీయ అభివృద్ధి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రభు నాయన ప్రతి కుటుంబంలో ప్రభా కుటుంబ ఆరాధన కొరకు ప్రార్థిస్తున్నాను, సహాయం దయచేయండి ప్రభు. నాయన గొప్ప దేవ నాయన ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరు ప్రభు ఆశ కలిగి ప్రభు నాయన ఎంతో ఉత్సాహంగా ప్రభు నాయన కుటుంబం అంతా కలుసుకొని ప్రభు నాయన ప్రార్థించుటకు నాయన మీరు నాయన వారికి మనసులు తెరవమని ప్రార్థిస్తున్నాను తండ్రి. కుటుంబాలుగా ప్రభు నాయన మీ దగ్గర మోకరు వెళ్ళినప్పుడు ప్రభు ప్రతి ప్రార్థన మీరు ఆలకించే దేవుడుగా ఉన్నారు ప్రభు. ప్రతి ఒక్కరికి సమాధానం ఇచ్చే దేవుడుగా ఉన్నారు ప్రభు నాయన. అటు మనసును ప్రతి ఒక్కరికి దయచేసి ప్రభు కుటుంబాలుగా ప్రభు కుటుంబ ఆరాధన జరుపుకుంటకు మీరు సహాయం దయచేయండి ప్రభు. అలాగే ప్రభు నాయన స్వార్థికులను సిద్ధపరచుటకు ప్రభు కృప దయచేయండి తండ్రి ప్రభు. అలాగే ప్రభు శిష్యత్వాన్ని మాకు ప్రార్థన చేత ప్రభు సియోను సంఘంలో ప్రభు నాయన ఎంతో గొప్పగా ప్రభు నాయన మీరు జరిగిస్తున్న ప్రభు నాయన అనేక మందిని సిద్ధపరచుటకు ప్రభు మీరు సహాయం చేశారు, మీకు వందనాలు. ఇక మీద కూడా ప్రభు అనేక మంది ప్రభు నాయన శిష్యత్వంలో నాయన ప్రాధాన్యతకు సహాయం దయచేయండి. సంఘ పరిచర్యలో పాలు పంపుల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు. సియోను సంఘంలో ప్రభు అదేవిధంగా ప్రభు నాయన ప్రతి ఒక్కరూ ప్రభు నాయన సంఘ పరిచర్యలో ప్రభు ఏదో విధంగా ప్రభు వాడబోటుకు నాయన పాలు పంచుకుంటూ ప్రభు సహాయం దయచేయండి ప్రభు. అటు మనసును ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నా, సహాయం దయచేయండి ప్రభు. సంఘ సేవలో వ్యక్తిగత ఆత్మీయ ఎదుగుదలకు తలాంతుల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు. సంఘ సేవలో ప్రభు వ్యక్తిగతంగా ప్రభు ఆత్మీయంగా ప్రభు తలాంతుల ఉపయోగం ఎవరెవరికి ఏ తలాంతులు ఇచ్చారో ప్రభు మాకైతే తెలియదు ప్రభు నాయన. మీరు ఇచ్చిన తలాంతులను బట్టి ప్రభు ప్రతి ఒక్కరూ ప్రభు వ్యక్తిగతంగా ఆత్మీయంగా తలాంతులు ఉపయోగించడానికి సహాయం దయచేయండి ప్రభు. ఆత్మల సంపాదన సంఘ కృషి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన ఎంతోమంది ప్రభు నశించిపోతున్నారు ప్రభు నాయన వారి పట్ల ప్రభు సంఘంలో ప్రభు గొప్ప నాయన ఆత్మ సంపాదన కోసం ప్రభు నాయన కృషి చేయడానికి మీరు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం, సహాయం దయచేయండి ప్రభు. ఏ ఒక్కరూ నశించిపోకుండా ప్రభు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే తండ్రి ప్రభు గ్రామీణ సువార్త కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభు కోవిడ్ కారణంగా ప్రభు కొన్ని నాయన గ్రామాల్లో ప్రభు తిరగలేని పరిస్థితి ప్రభు నాయన మీ చిత్తమైతే ప్రభు నాయన తండ్రి మళ్ళీ ద్వారాలు తెరవమని ప్రార్థిస్తున్నాం, సహాయం దయచేయండి ప్రభు. బహిరంగ సువార్త సభల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభు మీ చిత్తమైతే నాయన బహిరంగ సువార్త సభల కొరకు నాయన సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. కరపత్రముల పరిచర్య ఎలాంటి ఆటంకం లేకుండా ప్రభు నాయన ఎవరు అడ్డుకోకుండా ప్రభు మీరు సహాయం దయచేయండి. అనేక మంది ప్రభు కరపత్రాలు చదివి నాయన దానిలో ఉన్న అర్థాన్ని తెలుసుకొని ప్రభు మీ నామాన్ని తెలుసుకుంటూ సహాయం దయచేయండి. ఆయన చదివిన ప్రతి ఒక్కరికి ప్రభునైనా మారు మనసును దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి, సహాయం దయచేయండి ప్రభు. అవిరామ బైబిల్ పాఠశాల VBS కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి, మీరే సహాయం దయచేయండి ప్రభు. నాయన ఎలాంటి ఆటంకం లేకుండా ప్రభు నాయన VBS కార్యక్రమం జరుగులాగా అనేక మంది పిల్లలు ప్రభు నాయన చిన్నతనం నుంచే ప్రభు మీ నామాన్ని తెలుసుకుంటకు మీరు సహాయం దయచేయండి ప్రభు. నాయన వారికి నాయన అర్థమయ్యేలాగా ప్రభు నాయన మీరు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభు నాయన ఈ సంవత్సరం కూడా ప్రభు ఎంతో అద్భుతంగా జరిగించే దేవుడు ఉన్నారని నమ్ముచున్నాను తండ్రి. అలాగే ప్రభు నాయన యవనస్తుల పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. ZYF ప్రభు నాయన అనేక మంది ప్రభు యవన బిడ్డలు ప్రభు నాయన ఏమాత్రం ప్రభు దారి తప్పిపోకుండా ప్రభు మీరు చూపిస్తున్న కృపను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ఇంకా ఎంతోమంది ప్రభు ఉన్నారు బిడ్డలు ప్రభు, ఆ బిడ్డలందరూ ప్రభు నాయన కార్యక్రమానికి వచ్చి ప్రభు నాయన బలపరచబడుకు సహాయం దయచేయండి తండ్రి. అలాగే ప్రభు నాయన కొండ జాతి ప్రజల మధ్య పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి, మీరే సహాయం దయచేయండి ప్రభు. అనేక ప్రాంతాల్లో కొండ జాతి ప్రజలు ప్రభు
ఇంకా మీ నామం తెలుసుకోకుండా ఉన్నారు ప్రభా, మీరే సహాయం దయచేయండి ప్రభా. వారికి పరిచర్య నాయన అందులాగా ప్రభా సహాయం దయచేయండి. హాస్పిటల్ పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. అనేక మంది రోగుల కొరకు ప్రభా ప్రార్థించే ప్రభా నాయన, అదేవిధంగా ప్రభా వారికి సహాయం చేసే ప్రభా నా ధన్యత ఇచ్చారు, మీకు స్తోత్రాలు తండ్రి. తిరిగి నాయన మన ప్రభా నాయన పర్మిషన్లు దొరకలాగిన ప్రభా హాస్పిటల్ పరిచర్య తిరిగి ప్రారంభించబడలాగిన సహాయం దయచేయండి ప్రభా. అలాగే స్త్రీల సమాజ పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. కుటుంబాన్ని ఏ విధంగా కట్టుకోవాలి నాయనా, స్త్రీలు ఏ విధంగా ప్రభా బలపరచబడాలో ప్రభా మీరు చూపించి ప్రభా నాయన అనేక మందికి ప్రభా నాయన అనేక విషయాలు తెలియని విషయాలు కూడా తెలుసుకుంటకు ప్రభా తండ్రి, మీ నామాన్ని ప్రభా ఇంకా ఘనపరచుటకు ప్రభా నాయన స్త్రీల సమాజం ప్రభా ఎంతో అద్భుతంగా నాయన మీరు జరిగిస్తున్నారు, మీకు స్తోత్రాలు తండ్రి ప్రభా. అలాగే ప్రభా నాయన పురుషుల సహవాసం కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. గురువారం ప్రభా సాయంత్రం రాత్రి 8 గంటల నుంచి జరుగుతున్న ప్రభా పురుషుల సహవాసంలో ప్రభా ఇంకా అనేకులు ప్రభా పాల్గొని ప్రభా నాయన మీ నామాన్ని ఘనపరచుటకు సహాయం దయచేయండి ప్రభా నాయన. ఎలాంటి ఆటంకం లేకుండా సహాయం దయచేయండి ప్రభా నాయన. కొత్త వాళ్ళు జాయిన్ అయ్యి ప్రభా నాయన ఎంతగానో ప్రభా నాయన దీవెనలు పొందుకునేలాగా సహాయం దయచేయండి. అలాగే ప్రభా రాత్రికాల ప్రార్థన సహవాసం కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. రాత్రికాల ప్రార్థనలో ప్రభా మీరే నాయన నడిపించమని ప్రార్థిస్తున్నాం, సహాయం తెచ్చేయండి ప్రభా. ప్రతి దినం జరుగుతున్న అరుణోదయ ప్రార్థనల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. అనేక అంశాలు ఎత్తిపెట్టి ప్రార్థిస్తుండగా ప్రభా మీరు ఇస్తున్న సమాధానాన్ని బట్టి జవాబును బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన ఇంకా ఎంతో అద్భుతంగా ప్రభా నాయన అరుణోదయ ప్రార్థన జరుగులాగిన ప్రభా సహాయం తెచ్చే అనేకులు ప్రభా ఆయన నడిపించబడటకు మీకు కృప దయచేయండి తండ్రి. క్రిస్మస్ సంబరాల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. డిసెంబర్ 1 నుంచి ప్రభా 31 వరకు జరగబోయే క్రిస్మస్ సంబరాలన్నింటిలో ప్రభా తండ్రి మీరే ప్రభా ఆధిపత్యం వహించి నడిపించమని, చిన్నపిల్లల కాంచి పెద్దవారి వరకు ప్రభా పాల్గొనే కార్యక్రమాలన్నింటిలో ప్రభా ఎలాంటి బలహీనతలు ఎలాంటి అనారోగ్యాలు రాకుండా లేకుండా సహాయం దయచేయండి తండ్రి. అదేవిధంగా ప్రభా నాయన ప్రతి కార్యక్రమంలో ప్రభా క్రిస్మస్ కార్యక్రమంలో ప్రభా ఎలాంటి ఆటంకాలు లేకుండా సహాయం దయచేయండి ప్రభా తండ్రి. నాటికల ద్వారా ప్రభా పాఠాల ద్వారా ప్రభా నాయన కొరియో ద్వారా ప్రభా వారు చేస్తున్న కార్యక్రమాలు ప్రభా నాయన ఎలాంటి ఆటంకం లేకుండా ప్రభా అనేకులు ప్రభా ఇవి చూసి నాయన నిజమైన దేవుడిని తెలుసుకుంటకు సహాయం దయచేయండి ప్రభా. క్రిస్మస్ కార్యక్రమం ద్వారా ప్రభా అనేకులు బలపరచబట్టకు రక్షించబట్టకు సహాయం దయచేయండి తండ్రి. అలాగే ప్రభు నాయన బ్రాంచ్ సంఘాల్లో జరుగుతున్న క్రిస్మస్ సంబరాలు ప్రభా జరగబోతుండగా ప్రభా మీరే సహాయం దయచేయండి, ఎలాంటి ఆటంకం లేకుండా కృప దయచేయండి తండ్రి. అలాగే ప్రభు ఉపసంఘాల స్థాపన కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంకా ఉపసంఘాలు నైనా స్థాపించబడటకు మీరు కృప దయచేయండి తండ్రి. అలాగే ప్రభా తండ్రి మిషనరీ సేవలో భాగస్థులు ఉండకు కృప దయచేయండి తండ్రి. సండే స్కూల్ పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా ప్రతి ఆదివారం జరుగుతున్న సండే స్కూల్ పరిచర్య నిమిత్తం ప్రభు మీరే కృప దయచేయండి ప్రభా. ఎలాంటి ఆటంకం లేకుండా సహాయం దయచేయండి. చిన్న బిడ్డలకు కావాల్సిన జ్ఞానాన్ని దయచేయండి ప్రభా. చిన్నతనం నుంచే ప్రభా మీ నామాన్ని ప్రభా వారు బలంగా ప్రభా విశ్వసించుటకు ప్రభా నాయన వారిలో ప్రభా ఎలాంటి లోకపు తీరులో లేకుండా ప్రభా రాకుండా సహాయం దయచేయండి. అదేవిధంగా బోధించే టీచర్లను బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. వారు ఏ విధంగా బోధించాలో వారికి కావాల్సిన జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం, సహాయం దయచేయండి ప్రభా. అలాగే ప్రభా నాయన సండే స్కూల్ అంతట్లో ప్రభావ మీ కాపుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. సీఎం సందేశం ప్రభావ మీ చిత్తమైతే ప్రభావ తిరిగి ప్రారంభించుకుంటకు ప్రభు అనేకమైన విషయాల మీద తెలుసుకుంటకు సహాయం దయచేయండి ప్రభా. అలాగే ప్రభు మంచి స్నేహితుడు కరపత్రం కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. కరపత్రాలు ప్రభా నాయన మంచి స్నేహితులని కరపత్రం ప్రభా నాయన మీరు ఎంతకాలం నుంచి నడిపిస్తున్నారు ప్రభా, మీకు వందనాలు తండ్రి. అనేకులు ప్రభు ఈ కరపత్రాలు చదివి నాయన మీ నామాన్ని తెలుసుకుంటూ కృప దయచేయండి ప్రభా నాయన. అదేవిధంగా ప్రభా బైబిల్ శిక్షణ కేంద్రం బైబిల్ కాలేజ్ కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. బైబిల్ కాలేజ్ ద్వారా ప్రభా అనేక విషయాలు ప్రభా నాయన లోతైన విషయాలు తెలియని విషయాలు ప్రభా తండ్రి మీ పట్ల ప్రభా నాయన తెలుసుకుంటకు సహాయం దయచేయండి తండ్రి. నాయన తెలుసుకున్న ప్రతి ఒక్కరూ బోధించుటకు మీ కృప దయచేయండి ప్రభా, సహాయం దయచేయమని. అలాగే ప్రభా నాయన బోధించే వారి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. వారికి కావాల్సిన జ్ఞానాన్ని మీరు దయచేయండి ప్రభా. 36 గంటలు దేవునితో ప్రార్థన సహవాసం ప్రతి సంవత్సరం జరుగుతున్న కార్యక్రమాన్ని బట్టి మీకే వందనాలు ప్రభా. ఈ సంవత్సరం కూడా ప్రభా మీరు ఘనంగా జరిగించమని అనేక అంశాలను ఎత్తిపెట్టి ప్రభా 36 గంటలు ప్రభా దేవునితో ప్రార్థన సహవాసం కార్యక్రమంలో ప్రభా పాల్పంచుకుంటకు ప్రతి ఒక్కరికి కృప దయచేయండి ప్రభా. నాయన మీరు సహాయం దయచేయమని. అదేవిధంగా ప్రభా నాయన ప్రార్థనలో ప్రభా నాయన మీరే ఆలకించి సమాధానం దయచేయండి ప్రభా. అలాగే ప్రభా గ్రాండ్ క్రిస్మస్ కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ డిసెంబర్ నెలలో జరగబోయే గ్రాండ్ క్రిస్మస్ అంతట్లో మీరు నడిపింపు దయచేయమని ప్రభా. పర్మిషన్లో ఎలాంటి ఆటంకం లేకుండా సహాయం దయచేయండి, పర్మిషన్ దొరకలాగిన సహాయం దయచేయండి. అలాగే ప్రభు నాయన
లోకంలో ఉన్నవారు ప్రభు నాయన, ప్రాంతంలో ఉన్న వారందరూ ప్రభు నాయన నిజమైన దేవుని తెలుసుకుంటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. కనికరం దయచేయండి ప్రభు. ప్రతి ఒక్కరూ ప్రభు మీ నామాన్ని తెలుసుకుంటకు సహాయం దయచేయమని, శిలువ దృశ్యం కార్యక్రమంలో ప్రభు నాయన తిరిగి నాయన జరిగించుటకు మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ప్రభు మీరే నాయన ప్రతి విషయంలోనూ ప్రభు నాయన పరిచర్యలోనూ ప్రభు దర్శనంలోనూ ప్రభు మీరు సహాయం చేసి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం దయచేయమని ఈ చిన్న ప్రార్థన పాఠం చేర్చుకుని ప్రార్థన ప్రతిబంధ దయచేయమని నజరేయుడైన యేసయ్య నామములో వేడుకుని అడుగుచున్నారు పరమ తండ్రి, ఆమేన్. ఈ సమయంలో ఒక పాట పాడుకుని దేవుని మహింపరుస్తాం. సంఖ్య 329 320. క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే అల్ఫా ఒమేగా అన్న పాట పాడు. 5-6 వచనాలు పాడుకుందాం. 1, 3, 5, 6 వచనాలు. క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే అల్ఫా ఒమేగా, ఆది అంతము క్రీస్తే, యుగ యుగములు క్రీస్తే. సర్వాధికారి మనలా రక్షించి సిలువలో ప్రాణమిచ్చే, మనలా రక్షించి సిలువలో ప్రాణమిచ్చే, దర్శించుకొని వాడై తన ప్రేమనెంతో చూపే, దర్శించుకొని తన ప్రేమనెంతో చూపే. ఆయన ప్రత్యక్షత ప్రేమించు వారి కొరకు, ఆయన ప్రత్యక్షత ప్రేమించు వారి కొరకు, తిరిగి వచ్చుచుండే పరలోక మహిమ తోడా, ప్రభు తిరిగి వచ్చుచుండే పరలోక మహిమ తోడా. క్రీస్తే సర్వాధికారి, ప్రభు సేవలో నిశ్రమలు ప్రపీడలో బాధలు, ప్రభు సేవలో నిశ్రమలు కఠిన దుఃఖ బాధలు, బహుమానములుగా మారి కాంతి కిరీటమౌను, బహుమానములుగా మారి కాంతి కిరీటమౌను. ఆనంద బాష్పములతో హల్లెలూయా పాటలు, ఆనంద బాష్పములతో హల్లెలూయా పాటలు పాడుచు ప్రభుని మహిమా, పాడుచు హల్లెలూయా, పాడుచు ప్రభుని మహిమా, పాడుచు హల్లెలూయా. క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే అల్ఫా ఒమేగా, ఆది అంతం క్రీస్తే, యుగ యుగములు క్రీస్తే. క్రీస్తే సర్వాధికారి. దేవునికి మహిమ కలుగుగాక.
ఈ సమయంలో సెకండ్ సెషన్లో మనం ప్రార్థన అంశాలు మన దేశం కొరకు, అదేవిధంగా రాష్ట్రాల కొరకు, మన దేశ ప్రెసిడెంట్, ప్రధానమంత్రి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, గవర్నర్స్, ఎమ్మెల్సీలు, సర్పంచ్లు వీరందరి కొరకు మనం ప్రార్థన చేద్దాం. అదేవిధంగా ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి, ప్రేయర్ బ్యాంక్ అనౌన్స్మెంట్. ప్రతి ఒక్కరూ ఏ విధమైన సమస్య ఉన్నప్పటికీ, ఎలాంటి కారణాలు ఉన్నప్పటికీ మీరు ప్రార్థించి, అదేవిధంగా ప్రతి ఒక్కరూ ప్రేయర్ బ్యాంక్లో మీరు రిక్వెస్ట్ చేస్తే మీ కొరకు సంఘం ప్రార్థిస్తుంది. ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీభవించండి. మహాప్రేమ మా తండ్రి, దయగల దేవా, మీకే వందనాలు చెంచుకుంటున్నాను తండ్రి. కృపామయుడ, కరుణామయుడ, మీకే వందనాలు ప్రభువా. నాయనా, మా దేశం కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. దేశంలో ఉన్న ప్రభు సమస్యల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. సరిహద్దుల్లో ఉన్న సమస్యల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. దేశ భద్రత కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరే సహాయం దయచేయండి ప్రభువా. నాయనా దేశంలో ప్రభువా, ఎంతగానో ప్రభువా ఎన్నో అవసరాలు ఉన్నప్పటికీ ప్రభు నేను ప్రార్థిస్తుండగా సమాధానం ఇచ్చే దేవుడుగా ఉన్నారు ప్రభు. మీకే స్తోత్రాలు ప్రభు. నాయన దేశ ప్రెసిడెంట్ కొరకు ప్రార్థిస్తున్నాం, ప్రధానమంత్రి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన ఎంపీల కొరకు, ఎమ్మెల్యేల కొరకు, గవర్నర్స్ కొరకు, ఎమ్మెల్సీల కొరకు, సర్పంచుల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. వారు ఏ విధంగా పరిపాలించాలో ప్రభు మీరే సహాయం దయచేయండి. వారికి కావాల్సిన జ్ఞానాన్ని దయచేయండి ప్రభు. ప్రతి ఒక్కరూ ప్రభు ప్రజల కొరకు పరిపాలించలాగా మీరు సహాయం దయచేయండి ప్రభు తండ్రి. వారికి ఏ విధంగా దేశాన్ని పరిపాలించాలో మీరు జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. సహాయం దయచేయండి ప్రభువా. అదేవిధంగా ప్రభువా పొరుగు దేశాలతో ప్రభువా సాన్నిహిత్యం దయచేయండి ప్రభువా. ఎలాంటి యుద్ధాలు లేకుండా మీరే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అదేవిధంగా ప్రభువా శాంతి భద్రత కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రభువా తండ్రి దేశంలో ప్రభువా అల్లలు రాకుండా లేకుండా సహాయం దయచేయండి. మత కలహాలు లేకుండా సహాయం దయచేయండి ప్రభువా. కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రభువా జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, చండీగఢ్, పంజాబ్, ఢిల్లీ, ఉత్తరాఖండ్, హర్యానా రాష్ట్రాల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరే సహాయం దయచేయండి. రాష్ట్రాలన్నింటినీ ప్రభువా మీరు కాపాడండి ప్రభువా. రాష్ట్రాల్లో ప్రభువా గొప్ప ఉజ్జీవాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అనేకులు ప్రభువా నశించిపోతున్నారు ప్రభువా. మీరే సహాయం దయచేయండి ప్రభువా. అలాగే ప్రభువా రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, త్రిపుర, మిజోరాం, మణిపూర్, నాగాలాండ్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, వెస్ట్ బెంగాల్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, డామన్ డయ్యు, మహారాష్ట్ర, తెలంగాణ, గోవా, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, పాండిచ్చేరి, తమిళనాడు, కేరళ, లక్షద్వీప్ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభువా. దేశమంతటి కొరకు ప్రార్థిస్తుండగా ప్రభువా మీరే సహాయం దయచేయండి. మా దేశాన్ని కాపాడండి ప్రభువా. తండ్రి ఎలాంటి ప్రభువా వ్యాధులు రాకుండా సహాయం దయచేయండి ప్రభువా. మీరే కనికరం దయచేయండి ప్రభువా. దేశ అభివృద్ధి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఏ విధంగా అభివృద్ధి చెందాలో ప్రభువా ఏ విధంగా ప్రభువా అభివృద్ధి చెందాలో మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పంటల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే వ్యవసాయం కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. నీటి సమస్యల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. రాష్ట్రాల మధ్య నీటి సమస్యలు రాకుండా సహాయం దయచేయండి ప్రభువా. శాంతి సమాధానం దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. కనికరం దయచేయండి ప్రభువా. రాష్ట్రంలో ప్రభువా ఎలాంటి మత కలహాలు, దేశంలో ఎలాంటి మత కలహాలు లేకుండా సహాయం దయచేయండి ప్రభువా. దేశమంతటిని ప్రభువా మీరే కాపాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభువా నాయకులందరికీ కావాల్సిన జ్ఞానాన్ని దయచేయండి ప్రభువా. స్వార్థ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభువా. దేశమంతా ప్రభువా గొప్ప స్వార్థ జరుగులాగా సహాయం దయచేయండి. ఏ రాష్ట్రంలోనూ ప్రభువా ఎక్కడ కూడా ప్రభువా ఎలాంటి ఆటంకాలు రాకుండా సహాయం దయచేయండి. ఆటంకపరచు వారిని ప్రభువా మీరే వారికి మీరు వారితో మాట్లాడి ప్రభువా మారు మనసును దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. సహాయం దయచేయండి ప్రభువా. గొప్ప దేవుడు తండ్రి. మీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభువా. సమస్తము సాధ్యమైన దేవుడు ప్రభువా. అనేక ప్రాంతాల్లో మేము వింటున్నాం ప్రభువా. అనేకంగా ప్రభువా ఆటంకాలకు జరిగిస్తున్నారు ప్రభువా. చర్చులను పగలగొడుతున్నారు ప్రభువా. పాస్టర్లను కొడుతున్నారు ప్రభువా. తండ్రి ఎంతగానో హింసను ప్రభువా జరిగిస్తున్నారు ప్రభువా. మీరే సహాయం చేసే దేవుడు తండ్రి. ఎలాంటి ఆటంకాలు ప్రభువా ఎలాంటి జరగకుండా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీరే కృప దయచేయండి ప్రభువా. వారికి కావాల్సిన కాపుదల దయచేయండి ప్రభువా. సహాయం దయచేయమని అదేవిధంగా ప్రభువా ఎంతో అద్భుతంగా ప్రభువా ఉజ్జీవంగా ప్రభువా మా దేశంలో ప్రభువా మీ నామం గణపరచుకోవడానికి సహాయం దయచేయండి ప్రభువా. ఎలాంటి ఆటంకాలు లేకుండా సహాయం దయచేయండి ప్రభువా. తండ్రి అనేక ఆత్మలు ప్రభువా నిర్జీవమైన వాటి కాకుండా నిజమైన దేవుణ్ణి తెలుసుకుంటకు సృష్టిని కాకుండా ప్రభువా సృష్టికర్తను తెలుసుకుంటకు మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి.
గొప్ప దేవా నాయన మీరే కృప దయచేయండి తండ్రి, కనికరం దయచేయండి ప్రభువా. ప్రతి ఒక్కరితోనూ ప్రభు మాట్లాడే దేవుడుగా ఉన్నారు ప్రభువా. నాయన ఆటంకపరిచే వారిని మార్చండి ప్రభువా. మారు మనసును దయచేయండి ప్రభువా, సహాయం దయచేయండి. గొప్ప దేవా మీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభువా. సమస్తము సాధ్యమైన దేవుడు తండ్రి ప్రభువా. ఇతర ప్రాంతాల్లో ప్రభువా నాయన ఎంతగానో ప్రభు ఉద్రిక్త వాతావరణం ఉంది ప్రభువా. నాయన వాతావరణం ప్రభా మీరే మార్చమని ప్రార్థిస్తున్నాం. సహాయం దయచేయండి ప్రభా. కృప కృప దయచేయమని ప్రార్థిస్తూ ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రభువా నాయన జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఈ చిన్న ప్రార్థన పార్సన్ చేర్చుకోమని నజరేయుడైన యేసే పరిశుద్ధ నామమున వేడుకొని అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఈ సమయంలో ఒక పాట పాడుకొని దేవుని మహింపరచు. ఈ దేవుడు మన దేవుడు, మంచి మంచి దేవుడు. ఈ దేవుడు మన దేవుడు, మంచి మంచి దేవుడు, అద్భుతమైనడు, ఆది అంతమైన దేవుడు, అద్భుత దేవుడు, ఆది అంతమైన దేవుడు, సదాకాలము దేవుడు, సర్వమునకు దేవుడు, సదాకాలము దేవుడు, సర్వమునకు దేవుడు. ఈ దేవునికే మహిమా, దేవునికే ఘనత, దేవునికే మహిమా, దేవునికే ఘనత. ఈ దేవుడు మన దేవుడు, ఈ దేవుడు స్థిరపరచును, ఈ దేవుడు నెరవేర్చును, ఈ దేవుడు ఆలకించును, ఈ దేవుడు తృప్తిపరచును, ఈ దేవుడు స్థిరపరచును, ఈ దేవుడు నెరవేర్చును, ఈ దేవుడు ఆలకించును, ఈ దేవుడు తృప్తిపరచును. ఈ దేవుడు త్రిత్వమైన దేవుడు, ఈ దేవుడు నిత్య సత్య దేవుడు, ఈ దేవుడు త్రిత్వమైన దేవుడు, ఈ దేవుడు నిత్య సత్య దేవుడు. ఈ దేవునికే మహిమా, దేవునికే ఘనత, దేవునికే మహిమా, దేవునికే ఘనత. ఈ దేవుడు మన దేవుడు, ఈ దేవుడు మనకు దుర్గము, ఈ దేవుడు మనకు శైలము, ఈ దేవుడు దీర్ఘశాంతుడు, ఈ దేవుడు దీన దయాళుడు, ఈ దేవుడు పరిశుద్ధ దేవుడు, ఈ దేవుడు ప్రాణత్యాగ దేవుడు, ఈ దేవుడు పరిశుద్ధ దేవుడు, ఈ దేవుడు ప్రాణత్యాగ దేవుడు. ఈ దేవునికే మహిమా, దేవునికే ఘనత, దేవునికే మహిమా,
దేవునికే ఘనత. ఈ దేవుడు మన దేవుడు, మంచి మంచి దేవుడు. ఈ దేవుడు మన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. థర్డ్ సెషన్లో మనం ప్రార్థనలు ప్రారంభించుకున్నాం. ప్రతి ఒక్కరూ తలలు వంచి ప్రార్థనలు ఏకీభవించండి. మహాప్రేముడు మా తండ్రి, దయగల దేవా, మీకే వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నాయన 2 సెషన్లు ఎంతో అద్భుతంగా జరిగించారు ప్రభువా. నాయన మా ప్రార్థన ఆలకించినందుకు మీకు వందనాలు ప్రభువా. నాయన థర్డ్ సెషన్లో ప్రభువా నాయన ఎల్లమ్మ బ్రండ ప్రార్థన అవసరం కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. గృహం మందిరానికి ఇచ్చిన కుటుంబం సంతానం కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన లక్ష్మీరాజు రుక్మిణి వాళ్ళ సహోదరుడు పక్షవాతంతో మైండ్ సరిగా ఉండదు. రుక్మిణి కుమార్తె దేవి మనసు మార్చుకొని భర్త దగ్గరకు పిల్లల దగ్గరకు వచ్చినట్లుగా ప్రార్థిస్తున్నాం ప్రభా. మీరే సహాయం తెచ్చండి ప్రభా. అదేవిధంగా ప్రభా నాయన పార్వతి భర్త రామకృష్ణ కంటి ఆపరేషన్ కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. 2 సార్లు జరిగింది ప్రభువా. కంటి నుండి నీరు కారుతుంది. స్వస్థత కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరే సహాయం దయచేయండి ప్రభువా. గొప్ప స్వస్థతను దయచేయండి తండ్రి. రామకృష్ణ రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇల్లు అమ్మాలని అనుకుంటున్నారు ప్రభువా. తండ్రి మీరే సహాయం దయచేయండి ప్రభువా. ఏదైనా చిల్డ్రన్ ఫెలోషిప్ పిల్లల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరే సహాయం దయచేయండి ప్రభువా. అలాగే ప్రభు నాయన కేరిన్ చాలా జ్వరంతో బాధపడుతున్నారు ప్రభువా. నాయన స్వస్థత కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. గొప్ప స్వస్థత దయచేయండి. ప్రియ తలకు దెబ్బ తగిలింది ప్రభువా. సంపూర్ణ స్వస్థత కొరకు ప్రార్థిస్తున్నాం. సహాయం దయచేయండి ప్రభువా. రూతు నడుము తొంపుతో బాధపడుతున్నారు ప్రభువా. స్వస్థత కొరకు ప్రార్థిస్తున్నాం. సహాయం దయచేయండి తండ్రి. దాసు వివాహం కొరకు ప్రార్థిస్తున్నాం. సహాయం దయచేయండి ప్రభువా. నాయన గొప్ప సహాయం దయచేయండి. లలిత గర్భఫలం కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరే గర్భాన్ని తెరిచి గొప్ప ఆయన గర్భఫలం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప దయచేయండి ప్రభువా. అదేవిధంగా ప్రభువా సంఘం కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. సియోను మందిరం కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభువా. సియోను మందిరం అంతటిని మీకు కాపుదల దయచేయండి ప్రభువా. కాపరి గారిని దీవించండి నాయన. వారి కుటుంబాన్ని దీవించండి ప్రభు. అలాగే ప్రభు పాస్టర్ డేవిడ్ గారిని వారి కుటుంబాన్ని దీవించండి ప్రభు. రూబేనా గారిని వారి కుటుంబాన్ని దీవించండి ప్రభు. అదేవిధంగా ప్రభు ఇవాంజలిస్టులు, పరిచారకులు, వారియర్స్, లీడర్స్ ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి క్షేమం కొరకు భద్రత కొరకు ప్రార్థిస్తున్నాను. సహాయం దయచేయండి ప్రభువా. అదే ప్రభా సంఘస్థులందరి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి నాయన అవసరత తీర్చమని ప్రభు. ఆర్థికంగా ప్రభు బలహీనంగా ఉన్న వారిని బలపరచండి ప్రభు. అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరే గొప్ప స్వస్థత కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించండి ప్రభు. గొప్ప స్వస్థతను ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభు. సంఘంలో వస్తున్న ప్రతి ఒక్కరికి రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంకా అనేక మంది ప్రభు నశించిపోతున్న వారు సంఘానికి నడిపించబడి రక్షించబడలాగా మీకు కృప దయచేయండి తండ్రి. అదేవిధంగా ప్రభు నాయన దేశమంతా ప్రభు నాయన మళ్ళీ ప్రభు నాయన కరోనా వ్యాప్తి పెరుగుతుందని విన్నాం ప్రభు నాయన. మీరే సహాయం చేసే దేవుడు తండ్రి. నాయన థర్డ్ వేవ్ రాకుండా మీ చిత్తమైతే సహాయం దయచేయండి ప్రభు. కనికరం దయచేయండి ప్రభు. నాయన దేశమంతటిని ప్రభు మీ కాపుదల దయచేసి ప్రభు నాయన గొప్ప స్వస్థతను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన కరోనాతో బాధపడుతున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన వెంటిలేటర్ మీద ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. ఆక్సిజన్ మీద ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఐసోలేషన్లో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. గొప్ప స్వస్థత కార్యం జరిగించండి ప్రతి ఒక్కరికి నాయన మీ స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాం అయ్యా. కనికరం దయచేయండి ప్రభువా. అలాగే ప్రభు నాయన బలహీనతతో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. స్వస్థపరచండి ప్రభు. నాయన సియోను మందిరాన్ని ప్రభు దీవించండి ప్రభు. మీ చిత్తమైతే ఉన్న భవనాన్ని శాశ్వతంగా సియోను భవనంగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కనికరం దయచేయండి ప్రభు. నాయన కృప దయచేయండి తండ్రి. బ్రాంచ్ సంఘాల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. బ్రాంచ్ సంఘాలంతో అద్భుతంగా ప్రభు నాయన అభివృద్ధి పొందేలాగా సహాయం తెచ్చండి. అనేక మంది ప్రభు నశించిపోతున్నారు ప్రభు. ఆయా ప్రాంతాల్లో ఉన్నవారు ప్రభు రక్షించబడటకు నాయన సంఘం ఎంతగానో ప్రభు ఉపయోగపడటకు సహాయం తెచ్చండి. అనేకులుగా ప్రభు నాయన సంఘానికి నడిపించబడలాగిన ప్రభు ఆయా సంఘాల అభివృద్ధి కొరకు ప్రార్థిస్తున్నాం. కనికరం దయచేయండి ప్రభు. కృప దయచేయండి తండ్రి నాయన. అదేవిధంగా ప్రభు నాయన రోగులుగా ఉన్న వారందరి కొరకు ప్రార్థిస్తున్నాం. స్వస్థత కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించండి తండ్రి. నశించిపోతున్న వారు రక్షించబడలాగిన సహాయం తెచ్చండి ప్రభు. అదే ప్రభు గొప్ప కార్యాలు జరిగించే దేవుడు, నమ్మదగిన దేవుడు తండ్రి. మీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభు. ఎవరైతే బలహీనంగా ఉన్నారని ప్రార్థించమని కోరారో వారందరి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. సంఘంలో ఎవరైతే నాయన ఉద్యోగం లేక బాధపడుతున్నారో వారందరి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరే సహాయం దయచేయండి ప్రభు. కావాల్సిన ఉద్యోగాలు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అదేవిధంగా ప్రభు నాయన
ఎవరైతే ప్రభు నన్ను గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్నారో అందరి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అన్నారు ప్రభు. మీరు ఇచ్చే గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరి గర్భాలను తెరవమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అదేవిధంగా ప్రభు గర్భంతో ఉన్నవారి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. నైనా సుఖప్రసవం జరుగులాగిన ప్రతి ఒక్కరిని దీవించమని ప్రభు, మీరే వారికి కావాల్సిన ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప దయచేయండి ప్రభు, సహాయం దయచేయండి ప్రభు. ఆయన వృద్ధులుగా ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. నేను వారికి కావాల్సిన ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం. చిన్నపిల్లల నుంచి నాయన వృద్ధాప్యంలో ఉన్న వారి కొరకు ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. వారికి కావాల్సిన అవసరతలను ఆయన తీర్చండి ప్రభు. అనారోగ్య సమస్యలు తీర్చండి ప్రభు. ఆర్థిక సమస్యలు తీర్చమని సహాయం తెచ్చామని ప్రార్థిస్తున్నాం తండ్రి. గొప్ప కార్యాలు జరిగించే దేవుడు తండ్రి. సంఘం ద్వారా ప్రభు అనేక మంది విదేశాల్లో ఉన్నారు ప్రభు, వారి కొరకు కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరే సహాయం తెచ్చామని నాయన ఎలాంటి ప్రభు నాయన వాళ్ళంతా రాకుండా సహాయం తెచ్చని వారి కార్యక్రమాలంతటా ప్రభు, వారి ఉద్యోగాల్లో ప్రభు మీరు దీవెనకరంగా ఉండలాగిన మీ నాయన మీకు మీరే సహాయం తెచ్చామని ప్రార్థిస్తున్నాను తండ్రి. కనికరం తెచ్చామని అలాగే ప్రభు నాయన గొప్ప దేవ మీకు మీరే సహాయం చేసే దేవుడు అవుతండి. ఏ ఒక్కరూ ప్రభునైనా చెదిరిపోకుండా ప్రతి ఒక్కరూ ప్రభునైనా సంఘానికి నడిపించబడలాగిన సహాయం తెచ్చండి ప్రభు. నాయన గొప్ప దేవ మీకే స్తోత్రాలు చెంచుకుంటున్నాం తండ్రి. ప్రభు మీరు చేసిన కార్యాలను బట్టి ప్రభు మీకే వందనాలు చెంచుకుంటున్నాను తండ్రి. ప్రభు మీరు చేయబోతున్న ప్రతి కార్యాన్ని బట్టి మీకు వందనాలు చెంచుకున్నాను తండ్రి. నాయన ఇప్పటి వరకు ప్రభు ఎంతగానో అద్భుతంగా ప్రభు కార్యక్రమం అంతా నడిపించారు ప్రభు, మీకే వందనాలు. ఇక మీద కూడా మీరు నడిపింపు దయచేయం ప్రార్థిస్తున్న ప్రభు. అల్పుణ్యమైనప్పటికీ ప్రభు, ఎలాంటి అర్హత లేనప్పటికీ ప్రభు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకే వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. తండ్రి నేను చేసిన పాపాలను క్షమించినందుకే మీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ చిన్న ప్రార్థన పాఠం చేసుకుని ప్రార్థన 10 మంది దయచేయమని, ప్రార్థన తప్పులను క్షమించమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని పొందుకున్నాను నమ్ముచున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యానికి వెళ్ళే ముందు ఒక పాట పాడుకుని దేవుని మహిమపరుద్దాం. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము, శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. అంధకార లోయలోనా సంచరించిన భయము లేదు, నీ వాక్యం వ్యక్తిగలది, నా త్రోవకు నిత్య వెలుగు. నీ వాక్యం శక్తి గలది, నా త్రోవకు నిత్య వెలుగు. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము, శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. ఈ భూమిలో రాజు నీవే, నా హృదిలో శాంతి నీవే, కుమ్మరించుము నీదు ఆత్మను, జీవితాంతము సేవ చేసేదను. కుమ్మరించుము నీదు ఆత్మను, జీవితాంతము సేవ చేసేదను. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు,
శిల్పి చేతిలో శీలను నేను అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శీలను నేను అనుక్షణము నన్ను చెక్కుము. అనుక్షణము నన్ను చెక్కుము. అనుక్షణము నన్ను చెక్కుము. దేవునికి మహిమ కలుగాక. ఇప్పటి వరకు ఎన్నో పాటలు పాడి అదేవిధంగా అనేక ప్రార్థనల ద్వారా దేవుణ్ణి దేవునికి దగ్గరగా చేరుకున్నాం. ఇప్పుడు అతి శ్రేష్టమైన సమయానికి వచ్చాం. వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడనే ఉన్నాడు. ఇవాంజలిస్ట్ శ్యామ్ గారు వచ్చి వాక్య సందేశం అందిస్తారు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. సమీచిన దైవ సేవకులకు నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభునందు ప్రియులరా, దేవుని యొక్క మహాకృపను బట్టి పిలిచిన దేవునితో పౌలు సమయము అనేక ప్రార్థన యొక్క కూడికలు మరి చక్కగా దేవుడు ఎంతవరకు జరిగిస్తుందని బట్టి ప్రభువునికి స్తుతిస్తూ ఉన్నాం. దేవుని యొక్క మహాకృపను బట్టి 309 దినాలు దేవుడు చక్కగా జరిగించారు. మరి ఈ దినము 310వ దినం దేవుడు మనం నడిపించాడు. మరి ఈ దినం యొక్క 310వ దినాన్ని మనము ప్రార్థన చేసుకొని ప్రార్థన పూర్వకంగా ఈ యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, మహోఘనుడా, పరిశుద్ధుడా, మీ ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అల్పులము అయోగ్యమైన నాయన మమ్మల్ని జ్ఞాపం చేసుకున్నందుకు వందనాలు. ప్రభా, మీ అపారమైన కృపను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. అయినా మా ప్రభా, ఈ యొక్క సంవత్సరము మొదటిలో మీ దాసుని ద్వారా మా ప్రభా మీరు ఇచ్చిన ఆత్మ నడిపింపును బట్టి స్తోత్రాలు, ఆత్మ ప్రేరేపణ బట్టి వందనాలు నా తండ్రి. మరి అనేక ప్రార్థన అంశాలు నా తండ్రి పిలిచిన దేవత పౌలు సమయం యొక్క ప్రార్థన కూడిక మమ్మల్ని నడిపించినందుకు స్తుతిస్తూ ఈ రీతిగా మా ప్రభా యొక్క ప్రార్థన కూడికలు 365 దినాలు జరిగించిన బట్టి స్తుతిస్తూ ఉన్నాం. నా ప్రభా యొక్క 360 దినాలలో 390 దినాలు మీరు చక్కగా జరిగించినందుకు వందనాలు. ఇక 310వ దినం కూడా చక్కగా పాటల్లో ప్రార్థించటంలో నేను మీరు చేసిన సహాయాన్ని బట్టి నడిపింపుని బట్టి వందనాలు, స్తోత్రాలు. మరి శ్రమలో మా ప్రభునైనా వాక్యాన్ని మేము ధ్యానం చేస్తుంటున్నాం. ఈ యొక్క ఆత్మశక్తిని, ఆత్మ బలమును, ఆత్మ జ్ఞానం మీరు అనుగ్రహించి మా ప్రభా 4వ ధన్యత 5వ ధన్యత మీ చిత్తమైతే మా ప్రభు మేము ముగ్గురు సహాయం దయచేయమని, మా చేరు వచ్చిన బిడ్డలను కుటుంబాలలో ఉండి గృహంలో ఉండి లైవ్లో ఉంటున్న ప్రతి బిడ్డను దీవించమని, మా ప్రభా వాక్యం విని ఆత్మీయలు పొందుకునే కృప దయచేయమని మా ప్రభు ఈ ప్రాణంగా మీరు అభిషేకించిన వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్న పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రభునందు ప్రియులరా, మరి సమయంలో వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. గడిచిన దినాలలో మరి నాకు ఇచ్చిన సమయాన్ని నేను ధన్యతల మీద ధ్యానం చేస్తూ ముందుకు కొనసాగుతూ ఉన్నాం. గడిచినటువంటి దినాలలో 1వ ధన్యత, 2వ ధన్యత, 3వ ధన్యత గురించి మనం ధ్యానం చేశాం. ప్రభు వాక్యాన్ని మనం నేర్చుకున్నాం. మరి సమయంలో 4వ ధన్యత, 5వ ధన్యత దేవుని చిత్తమైతే ఈ యొక్క 2 ధన్యతలు మనము ధ్యానం చేద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనము 7వ వచనము, 6వ వచనము 4వ ధన్యత, 7వ వచనము 5వ ధన్యత, 4, 5 ధన్యతలు దేవుని చిత్తమైతే త్వరగా మరి సమయానికి మనం ముగించుకుందాం. ఈ దినము ఈ యొక్క 2 ధన్యతల మీద మనము ధ్యానం చేద్దాం. ప్రభు ఆత్మ నడిపింపుని బట్టి అద్భుతమైన యొక్క సత్యాలు, పరలోక సత్యాలు మనము నేర్చుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదివితే మొదటి నుంచి మనకు తెలుసు ధన్యతలు. మొదటి ధన్యత ఏంటిది? ఆత్మవిషయమైన దినులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. 2వ ధన్యత దుఃఖపడ్డ వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. 3వ ధన్యత సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. 4వ ధన్యత నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. 5వ ధన్యత కనికరం గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. 4, 5 ధన్యతలు మనము ధ్యానం చేయాలని, వాటిని ముగించాలని నేను ఆశ కలిగి ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 4వ ధన్యత మనం చూస్తే 4వ ధన్యత ఏంటి? నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. నీతి, అవును ప్రియులరా, ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు. అలాంటి వారు
తృప్తిపరచబడతారంట. దేని విషయంలో మనము ఆకలి దప్పులు కలిగి ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తే, ప్రియమైన వర్లరా, దేవుని యొక్క నీతి విషయంలో మనము ఆకలి దప్పులు కలిగి ఉండాలి. అంటే ఏంది? నీతి కార్యాలు, నీతి పనులు. ఎందుకంటే దేవుడే మనల్ని తన రక్తము చేత విమోచించి మనల్ని నీతిమంతులుగా చేశాడు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ నీతి న్యాయము అనే దాని గురించి చూస్తే, అనగా నీతి నిజాయితీ అనేది కూడా మనము ధ్యానం చేస్తే ఈ యొక్క ధన్యతల్లో నీతి కొరకు ఆకలి దప్పులు గారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. నీతి అంటే ఏంది? నీతి నిజాయితీ అనేటి దాని మీద మనము ధ్యానం చేస్తూ ముందుకు పోదాము. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ధన్యతలో నీతి నిజాయితీ అనేది బైబిల్లో మరి చాలా కనిపించే గొప్ప మాటగా మనము చూస్తాం. నీతి నిజాయితీ, న్యాయము లేక అదే అక్షరాన్ని ఇచ్చేటువంటి పదాలు బైబిల్లో, ఇదే అర్థాన్ని ఇచ్చే పదాలు బైబిల్లో దాదాపు 770 సార్లు కనిపిస్తుంది. నీతి నిజాయితీ, నీతి నిజాయితీ అనే నీతి నిజాయితీ, న్యాయము లేక మరి అన్ని అర్థాన్ని ఇచ్చేటువంటి పదాలు బైబిల్లో దాదాపు 740 సార్లు కనిపిస్తాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎందుకంటే ఈ యొక్క ధన్యతను మనము ధ్యానం చేస్తూ ఉంటే, దేవుడు పరిపూర్ణత, న్యాయవంతుడు. ఆయన రాజ్యము, ఆయన ఉద్దేశాలు, ఆశయాలు, ఆయన చర్యలు మనుషులతో వ్యవహరించే తీరును 100కి 100 పాలు నిజాయితీ గలవని మనం బైబిల్లో చూస్తాం. ప్రతిదీ ప్రియులారా, ఎందుకంటే దేవుడు పరిపూర్ణ న్యాయవంతుడు. ఆయన రాజ్యము, ఆయన ఉద్దేశాలు, ఆశయాలు, ఆయన చర్యలు మనుషులతో వ్యవహరించే తీరు 100కి 100 పాలని నీతి నిజాయితీ గలవని మనము వాక్యానుసారంగా మనము చూడగలం ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే ఎలా నీతి నిజాయితీ గలవి అనేది బైబిల్లో కొన్ని లేఖన భాగాలు కొంతమంది భక్తులు మరి తెలియజేస్తూ ఉన్నారు. దాంట్లో మనం ఒకసారి యెజ్రా గ్రంథం తీద్దాం. యెజ్రా గ్రంథము, ఎందుకంటే దేవుడు ఎలాంటి వాడో ఇక్కడ మనకి కనిపిస్తుంది ప్రియులరా. యెజ్రా గ్రంథం మనం తీస్తే 9వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదివితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, 9వ అధ్యాయం 15వ వచనంలో, యెహోవా ఇశ్రాయేలు దేవా, నీవు నీతిమంతుడివై ఉన్నావు, అందువలననే నేటి దినమున ఉన్నట్టుగా మేము శేషించి నిలుచుచున్నాము. చిత్తగించుము, మేము నీ సన్నిధిని అపరాధములు గనుక నీ సన్నిధి నిలుచుటకు అర్హులను కామని ప్రార్థన చేసి తిని. యెజ్రా గ్రంథకర్త పలుకుతున్న మాటను మనం చూస్తాం. మొదటగా ఈ యొక్క వచనంలో మొదటి భాగంలో దేవుడు ఎలాంటి వాడో మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా. దేవుడు ఏం రాస్తున్నట్టే గ్రంథకర్త, యెహోవా ఇశ్రాయేలుల దేవా, నీవు నీతిమంతుడువై ఉన్నావు. హల్లెలూయా. అవును, దేవుడు నీతిమంతుడు, న్యాయవంతుడు, నీతి నిజాయితీ కలిగినటువంటి దేవుడిగా మనము చూస్తూ ఉన్నాము ప్రియులరా. 11వ కీర్తన 7వ వచనాన్ని మనము చదివితే, 11వ కీర్తన 7వ వచనము కూడా మనం చదివితే, కీర్తనాకారుడు రాస్తూ ఏమంటున్నాడంటే, యెహోవా నీతిమంతుడవు, ఆయన నీతిని ప్రేమించువాడు, యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసేది. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతి నిజాయితీ కలిగిన దేవుడు. అంత మాత్రమే కాకుండా నీతిని ప్రేమించేటువంటి వాడు. యథార్థవంతులంట ఆయన ముఖ దర్శనము చేస్తారంట. ఈ లోకములో దేవుని యొక్క బిడ్డలముగా, విశ్వాసులముగా, ఆయన కుమారులము, ఆయన కుమార్తెలుగా మనం ఉన్నాం. అయితే దేవుని చేత నీతిమంతులముగా తీర్చబడిన మనము, దేవుడు ఎంత నీతి నిజాయితీ పరుడో అంత నీతి నిజాయితీగా నీవు నేను విశ్వాసులమైన మనందరం ఈ లోకంలో ఉన్నామా? ప్రశ్న వేసుకోవాలి. ఈ లోకంలో నీతి నిజాయితీ కలిగి జీవిస్తూ ఉన్నామా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది చాలా అవసరం. ఎందుకంటే ఎప్పుడైతే మనము నీతి నిజాయితీ కలిగి జీవిస్తామో, ఈ విషయాల్లో మనము పౌలు భక్తుల్లో చూడొచ్చు. ఒకనాడు పౌలు భక్తుడు హింసకుడు, దూషకుడు, హానికరుడు. ప్రభు దర్శించిన తర్వాత ఎంత నీతి నిజాయితీగా ఉన్నాడో మనం చూస్తాం. రోమా 9వ అధ్యాయంలో, క్రీస్తునందు నేను నిజమే చెబుతున్నాను, నేను అబద్ధం ఆడట్లేదు అంటాడు. అవును ప్రియులారా,
కాబట్టి పౌలు పలికినటువంటి మాటల్లో మనం పలకగలుగుతున్నామా? నా దేవుడు నీతిమంతుడు, నిజాయితీపరుడు, నీతిని అనుసరించేటువంటి దేవుడు. కానీ నా దేవుని కలిగిన నేను నీతిమంతురాలుగా, నీతి నిజాయితీ కలిగిన వారుగా ఉంటున్నామా? పరిణామాలు మనం చూస్తాం. మనమే అవునంటే అవును, కాదంటే కాదంటేగానే మనం ఉండాలంటే ప్రియులరా. నులివెచ్చని జీవితము వద్దంటాడు ప్రభు. అవును దేవుని బిడ్డలారా, దేవుడు నీతిమంతుడు, నీతిని ప్రేమించేటువంటి దేవుడు. యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేస్తాడంట. ఆయన ఎలాంటి వాడు? ఆయన యందు మనం నీతిమంతులంగా ఉండి, నీతి నిజాయితీ కలిగిన వారంగా ఉండి, మంచి ప్రవర్తన కలిగిన వారంగా ఉంటే, యథార్థంగా మనము జీవిస్తూ ఉంటే, ఆ యథార్థను బట్టి దేవుని యొక్క ముఖ దర్శనమును మనము చూస్తామంటూ ప్రియులరా. హల్లెలూయా. పౌలు చూశాడు కదా. పౌలు ఆ వెలుగును చూసినప్పుడు కళ్ళు మోసుకుపోయినాయి, కళ్ళు వైర్ల కమ్మినాయి. గుడ్డివాడుగా 3 దినాలు గుడ్డివాడు ఉన్న సందర్భాన్ని మనం చూస్తాం. కానీ ఎప్పుడైతే అననీయ ద్వారా దేవుడు చెప్పిన మాట ప్రకారము ఆ పొరలు రాలిపోయినాయో, అనగా ఆ పాపమనే పొరలు, హింసకుడు దోషుడు పొరలు రాలిపోయినాయో, అక్కడ నుంచి ప్రభుని అద్దములు తన ముఖము చూసుకున్నట్లు ప్రభు యొక్క మహిమను నిత్యము చూస్తూ ఉన్నాడు. ప్రభు వలె శ్రమలు అనుభవించాడు, కొరడా దెబ్బలు తిన్నాడు. చివరికి ప్రభు కొరకు హతసాక్షులైన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. అవును. కానీ మన జీవితము మనం ఎంతవరకు దేవుని బిడ్డలుగా ఉంటూ నీతి నిజాయితీ కలిగిన వారముగా ఉంటున్నాం? ప్రశ్న వేసుకోవాలి. ఏ విషయంలో నీతి నిజాయితీగా ఉంటున్నాం? ప్రభు పరిచర్యలో కానీ, కుటుంబ జీవితంలో కానీ, ఏమండి సంఘ జీవితంలో కానీ, సమాజంలో కానీ, వ్యక్తిగతంగా కానీ ఎంతవరకు మనము ప్రభు నెరిగిన బిడ్డలంగా నీతి నిజాయితీ కలిగిన వారంగా ఉంటున్నాం అనేది ప్రశ్న వేసుకునే వారంగా ఉండాలి ప్రియులారా. ఇంకా మనము చూస్తే 19వ కీర్తన 9వ వచనాన్ని మనము చదివితే అక్కడ చక్కని మాట గ్రంథకర్త రాస్తూ ఉన్నాడు. 19వ కీర్తన 9వ వచనంలో ఏముంది అక్కడ? యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. హల్లెలూయా. ఎందుకంటే ఈ ధన్యత ఏం చూసాము? నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. ఏమండి, వాళ్ళు తృప్తిపరచబడుతున్న మాటని ఆ 4వ ధన్యతను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. నీతిమంతుడైన ప్రభువులను నీవు నేను ఎరిగి ఉన్నాం. ఆ ప్రభువును నువ్వు ఎరిగిన తర్వాత మనం ఎలా ఉండాలి, దేవుడు ఎలాంటి వాడో లేఖనాల ద్వారా మనము తెలుసుకుంటూ ఉన్నాం, నేర్చుకుంటూ ఉన్నాం. కీర్తన గ్రంథకర్త ఎప్పుడైతే మనం దేవుని అనే భయం కలిగి ఉంటామో అది పవిత్రమైనదంట. ఆ భయము నిత్యము నిలిచేదంటండి. యెహోవా న్యాయ విధులు సత్యమైనవంట, అవి కేవలము న్యాయమైనవి. ఈ వీటిని అనుసరిస్తూ, వీటిని పోలి మనము నడుస్తూ, వీటిని జరిగిస్తూ ఉన్నామా ప్రభు కొరకు? ఈ లోకంలో ఎంతవరకు మనం ప్రభు కొరకు సాక్షులుగా ఉంటున్నాం అనేది ప్రశ్న వేసుకునే వారంగా ఉండాలి. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతి కొరకు, నీతి నిజాయితీ కలిగిన దేవుని ఎరిగాం. మనము విశ్వాస జీవితంలో ఏమండి ప్రభువులో మనం ఎంతవరకు నీతి నిజాయితీ కలిగిన వారంగా జీవిస్తున్నాము సాక్షులుగా? 36వ కీర్తన 6వ వచనంలో ఒక మాట మనం చదువుదామండి. 36వ కీర్తన 6వ వచనములో, నీ నీతి దేవుని పర్వతములతో సమానము, నీ న్యాయ విధులు మహా అగాధములని ఇక్కడ మనం చూస్తాం. యెహోవా, నరులను జంతువులను రక్షించువాడవు నీవే. హల్లెలూయా. దేవుని యొక్క నీతి చూడండి, ఇక్కడ మనం చూస్తాము నీతిని దేవుని పర్వతములతో సమానమని ఈ కీర్తనకారుడు రాస్తూ ఉన్నాడు ప్రియులరా. ఎవరికి రాశాడు? ప్రధాన గాయకునికి యెహోవా సేవకు దావీదు కీర్తన. అవును ప్రియులరా. ఇంకా మనము చూస్తే 97వ కీర్తన 2వ వచనం మనం చదివితే చక్కని మాటను అక్కడ మనము చదవగలము. 97వ కీర్తన 2వ వచనం అక్కడేమో చూస్తామంటే, మేఘంధకారములు ఆయన చుట్టూనును, నీతి న్యాయములు ఆయన సింహాసమునకు ఆధారము. హల్లెలూయా. దేవుని యొక్క సింహాసమునకు ఏమున్నాయంట? నీతి న్యాయములు. ఆ నీతి న్యాయమంతుడు, ఆ మూర్తిమంతుడు దేవుణ్ణి మనం ఎరిగి ఉన్నాం. మనం ఎంతవరకు నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉన్నాం? అవును. ఎంతవరకు నీతిమంతులుగా సాక్షులుగా ఉంటున్నాం ప్రభు కొరకు? మోషే వలె. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఇంకొక మాట మనం చదివితే 145వ కీర్తన 145వ కీర్తన 17 వచనాన్ని మనం చదివితే చక్కని మాటను మనం చూస్తాం. యెహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు, తన క్రియలన్నిటిలో కృప చూపువాడు. హల్లెలూయా. దేవుడు ఎక్కడ నడిచిన, ఏ మార్గంలో నడిచినా కూడా ఆయన చూపించేది నీతి. అవును, యేసుప్రభు అన్నాడు కదా, మీలో ఎవరైనా నా యందు పాపం ఉండదని రూపించమన్నాడు. ఎవరు ఆయన పాపం ఉందని ఎవరు నిరూపించలేకపోయారు. ఎందుకంటే తెలుసా, ఆయన నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పావనుడు, ఏమండి పవిత్రుడు. ఆయనలో ప్రభువులు ఏ లోపము లేదు ప్రియులరా. ఆయన పుట్టుకలో లోపము లేదు, ఆయన జీవితంలో లోపము లేదు, ఆయన మాటల్లో, ఆయన ప్రవర్తన, సమస్త విషయములలో ఆయన మార్గములన్నిటిలో నీతి గలవాడు. దేవుడు చేసే ప్రతి క్రియలన్నిటిలో కృప చూపితే, దేవుడు చేస్తున్న ప్రతి క్రియలో కృపను మనం చూస్తాం ప్రియులరా. అవును, కృపను మనం చూస్తాం. ఆ కృప ఎవరైతే 147వ కీర్తన 11 వచనం మనం చదివితే, తన యందు భయభక్తులు గలవారి యందు, తన కృప కొరకు కనిపెట్టుకుని వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. ఎప్పుడు ఆనందిస్తాడు? దేవుడు ఎంత కృపగలవాడో, ఏమన్నా నీతి గలవాడో వాటిని కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి తన కృప కొరకు ఎప్పుడైతే మనము కనిపెట్టుకుంటామో దాన్ని బట్టి దేవుడు ఆనందించేటువంటి దేవుడుగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎదురు చూస్తూ ఉన్నామా? నీతి న్యాయముల కొరకు ఏమైనా ఎదురు చూస్తూ ఉన్నామా? ఆయన కృప కొరకు మనము కనిపెట్టుకుంటూ ఉన్నామా? అట్టివారి యందు ప్రభువు ఆనందించేటువంటి దేవుడిగా మనం చూస్తూ ఉన్నాం. అవును ప్రియులరా, ఆయన ఎంత నీతి నిజాయితీ కలిగిన దేవుడో, న్యాయమైన దేవుడో, ఏమైనా ఆయన రాజ్యము, ఆయన ఉద్దేశాలు, ఆశయాలు, చర్యలు, మనుషులతో ఏమంటే వ్యవహరించే తీరును 100కి 100 పాలు నిజాయితీ గలవని లేఖనాలు రుజుపరుస్తున్నాయి ప్రియులారా. ఆయన ఎంత నీతిమంతుడో, ఎంత న్యాయవంతుడు, నీతి నిజాయితీ కలిగిన దేవుడో ఇక్కడ లేఖనాలను బట్టి మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఆ నీతి నిజాయితీ నీవు నేను కలిగి ఉంటామో దేవుని బిడ్డలంగా, అట్టివారి భయభక్తులు కలిగి ఉంటే అట్టివారి యందు దేవుడు ఆనందించువాడై ఉన్నాడంటూ ప్రియులరా. యోహాను సువార్త 17వ అధ్యాయము 25వ వచనంలో యోహాన్ భక్తుడు రాస్తూ యేసు ప్రభు చేసినటువంటి ప్రార్థన గురించి ఇక్కడ మనం చూస్తాం ప్రియులరా. ఏమంటున్నాడో తెలుసా? నీతి స్వరూపుడవగు తండ్రి. ఏంటి ఏమంటున్నాడు? యోహాను సువార్త 17వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదివితే ఇక్కడ ఏముంది? ఏం చూస్తామంటే, ప్రియమైన నీతి స్వరూపుడవగు తండ్రి, లోకము నిన్ను ఎరుగలేదు, నేను నిన్ను ఎరుగుదును, నీవు నన్ను పంపితివని వీరెరిగి ఉన్నారు. హల్లెలూయా. అంటే యేసు ప్రభువే తండ్రికి ప్రార్థన చేస్తూ ఏమంటున్నాడు? నీతి స్వరూపుడగు తండ్రి. ఆయన కుమారుడు వచ్చాడు కాబట్టి ఆయన ఎంత నీతిమంతుడో మనం చూస్తాం ప్రియులరా. ఆయన నీతిమంతుడై ఉండి నీతి నిజత కలిగిన దేవుడు ఉన్నాడు కాబట్టి ఆయన ఎరిగిన నీవు నేను కూడా ఈ లోకములో జీవించేంత కాలం ప్రభు కొరకు మనము నీతి నిజాయితీ కలిగి దేవుని విషయంలో సత్యము పలుకుతూ, ఏమండి కొన్నిములు అబద్ధాలు దోషాలు మాట్లాడకుండా పవిత్రుడిగా మాటలు పలుకుతూ నీతి నిజాయితీని కనపరుస్తూ ప్రభు కొరకు ఈ లోకంలో చాలామంది మన ముందు భక్తులు ఉన్నారు కదండి. యోబు, దావీదు, దానియేలు, షడ్రక్, మేషక్, వీళ్ళందరూ కూడా దేవుని కొరకు నీతి నిజాయితీ తప్పకుండా నీతి నిజాయితీలో నిలుచుండి ఏమంటే తన ప్రాణాలు సైతము బలంగా పెట్టి ప్రభు కొరకు సాక్షులుగా ఉన్నారండి. మరి మనం ఉండగలుగుతున్నామా? ఒకసారి మనం ప్రశ్న వేసుకునే వారంగా ఉండాలి. మనం ఉండగలుగుతున్నామా ప్రభు కొరకు సాక్షులుగా? ప్రాణోపాయ పరిస్థితి వచ్చి ప్రభు కొరకు ప్రాణం పెట్టి వారంగా ఉన్నామా అండి? ప్రాణభయం అంటే పారిపోతాం, ప్రాణాలు పోతుందంటే ఆ ప్రదేశం నిలవం ప్రియులరా. అంత పిరికి వాళ్ళం కదా. కానీ దేవుణ్ణి ఎరిగిన నీవు నేను మనలో ఉన్న పిరికితనం తీసివేసి ఏం చేశాడు తెలుసా? దత్తపుత్రాత్మని ఇచ్చాడు. ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మను ఇచ్చాడే కానీ పిరికి కలిగిన ఆత్మని ఇవ్వలేదు మనకి. ఒకనాడు మన పిరికి వాళ్ళమే, దేవుని ఎరకముందు లోక సంబంధం పిరికి వాళ్ళమే. కానీ ఇప్పుడు ప్రభునందు ధైర్యవంతులం. లోకములు మీకు శ్రమ తప్ప కలుగును, ధైర్యం తెచ్చుకో, ఆయన మీరు ధైర్యం తెచ్చుకో, నేను లోకమును
జయించి ఉన్నాను అంటాడు. కానీ యోహాను భక్తుడు లోకమును జయించిన విజయము మన విశ్వాసమే అంటాడు యోహాను పత్రికలో. అవును ప్రియులరా, ప్రభువుని బట్టి మన ధైర్యవంతులు, పిరికి వాళ్ళం కాదు ప్రియులరా. నీతి నిజాయితీ కలిగిన వారంగా ఈ లోకంలో జీవిస్తూ ప్రభు కొరకు ఆ నీతిని, ఆ న్యాయాన్ని, నిజాయితీని ప్రచురపరుస్తూ ప్రభు కొరకు సాక్షులుగా జీవించే వారంగా, విశ్వాసులంగా ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ఈ రీతిగా దేవుడు ఎంత నీతిమంతుడో ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. అవును ప్రియులరా. అయితే ఇంకా మనము చూస్తే ముందు కొనసాగితే ఆయన రాజ్యంలో, ఆయన పరలోకంలో ఉండగోరిన వారు న్యాయ గలవారై ఉండాలని, ఇంకా ఉండాలని ఆయన నియమము, చూడండి, నీతి న్యాయం కలిగిన వారంగా ఉండాలని ఆయన నియమము, చూడండి, ఆయన సుఖాల కోసము, ధనము కోసము, లేక ఆధ్యాత్మిక అనుభవాల కోసము, అంటే దేనికోసం అంటండి, అత్యధికమైన అనుభవాల కోసమైనా సరే ఆకలి దప్పులు కలిగిన వారంగా ఉండాలని, అలాంటి వారు, ఆకలి దప్పులు ఉన్నవారు ధన్యులని ఈ లేఖనము చెప్పట్లేదు. కానీ ఎందుకంటే స్వభావాన్ని బట్టి పాపులైన మనుషులకు అన్నిటికంటే ముఖ్యముగా అవసరమైనవి నీతి న్యాయాలు. దేవుణ్ణి కలిసి చూడండి ఇక్కడ, దేవుణ్ణి కలిసి ధ్యాన స్థితిలో శాశ్వతంగా జీవించాలని కోరితే వారు వెతకవలసినది దేన్ని? నీతి కొరకు. నీతి, నిజాయితీ, న్యాయము, వీటన్నిటి కొరకు ఎప్పుడైతే మనము పాపపు జీవితము తప్పించబడాలి అంటే ఆ నీతి నిజాయితీని వెతికితే ప్రభువులోనే దొరుకుతుంది ప్రియులరా. అదే దేవుడు కోరేది. ప్రభువులోనే మనకు కావాల్సిన వాటన్ని వదిలిపెట్టేసి శాశ్వతంగా జీవించాలని కోరితే వెతకవలసినది దేన్ని? నీతి నిజాయితీ ప్రియులరా. మనం కోరేది, వెతికేది ఏమిటో అంటే దీని యొక్క స్వభావం బట్టి మనము ఎలాంటి వారమో అర్థం చేసుకోవచ్చు. అవును ప్రియుల, క్రీస్తులో నమ్మకం పెట్టడం ద్వారా దేవుని పిల్లలైనటువంటి ఒక వారముగా నీతి న్యాయాలు అపేక్షించే వారముగా మనం ఉంటాం ప్రియులారు. ఎందుకంటే దేవుని యొక్క నీతి నిజాయితీ, ఆయన ఎంత నిజాయితీ కలిగినటువంటి దేవుడు, ఆ దేవుని ఎరిగిన నీవు నేను కూడా అంతే నీతి నిజాయితీ కలిగిన వారంగా మనం ఉంటాం ప్రియులారు. ఎందుకంటే తెలుసా, మనం ఆయన బిడ్డలం. ఎందుకంటే యోహాను సువార్త చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 12-13 చదివితే అక్కడే ఉంది. యోహాను సువార్త 12-13లో తన్ను ఎందరు అంగీకరించారో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచు వారికి దేవుణ్ణి పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించిన. హల్లెలూయా. నీతి నిజాయితీ కలిగి మనం ఉండాలంటే మనం ఆయన బిడ్డలంగా తీర్చబడ్డాం. ఆయన కుమారులంగా తీర్చబడ్డాం, నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఏంటంటే ఏమిచ్చాడు మనకి? ఏమిచ్చాడండి? ఎప్పుడైతే ఎవరైతే యేసుప్రభువు ఎంత అంగీకరిస్తే వారందరికీ, అనగా దేవుణ్ణి నామమందు విశ్వసించు వారికి, మనకు అనగా ఎవరైతే ఆయనందు నమ్మకం ఇస్తారో వాళ్ళందరికీ దేవుణ్ణి పిల్లల అధికారాన్ని దేవుడు ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎంతవరకు నీవు నేను నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. అవును, ఎంతవరకు మనము నీతి నిజాయితీ కొరకు ఆకలి దప్పులు కలిగి ఉంటాం. ఈ లోకంలో దేవుని యొక్క నీతి కలిగి ఆ దేవుని యొక్క నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వారుగా ఉంటే ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచేటువంటి దేవుడు ప్రియులరా. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచిన దేవుడిగా మనం చూస్తున్నాం. నువ్వు ఎంతవరకు ఆకలి కలిగి ఉంటావు, ఆ ఆకలి తీర్చే దేవుని నీవు నేను కలిగి ఉన్నాం ప్రియులరా. హల్లెలూయా. అలాంటి వారమైన మనము ఈ లోకంలో న్యాయవంతులముగా కావాలని, భూమిపై న్యాయానికి పైచేయి కావాలని ఎందరూ ఆశిస్తారు ఈ లోకంలో. నేను న్యాయంగా ఉండాలి కదా, ఈ భూమి మీద నేను న్యాయం జరిగించాలి, దీనిపైన నేనే ఇవన్నీ కూడా ఉండాలని ఆశిస్తారు. కానీ దేవుని ఆత్మ చేత ఎవరు చేస్తారండి ఇదంతా? మన ఇష్టానుసారంగా మనం అనుకుంటే కాదు ఇది. ఎప్పుడైతే దేవుని ఆత్మ
ఎవరిలో ఉంటుందో అలాంటి వారికే ఈ కోరిక పుడుతుంది ప్రియులరా. దేవుని ఆత్మచేత అందరు నడిపించబడతారో, అవును, ఎప్పుడైతే మనం దేవుని ఆత్మచేత నీతి నిజాయితీ కలిగి నీతిమంతులకి లోకంలో మనం నడిపించబడతామో అలాంటి వారికి దేవుని యొక్క రాజ్యం యొక్క అనుభవాన్ని మనం అనుభవిస్తాం. అలాంటి వారికి దేవుని యొక్క ఆత్మ సహాయము చేస్తాడు ప్రియులరా. ఈ నీతి నిజాయితీ అనే యొక్క కోరిక మనకు పుట్టిస్తూ దానిలో మనము జీవించే వారంగా, దాన్ని మనము అనుభవించే వారంగా, దేవుని యొక్క రాజ్యానికి వారసులముగా ఈ లోకములో నీతి నిజాయితీ కలిగిన వారంగా ఉండాలంటే దేవుని యొక్క ఆత్మ సహాయము ద్వారానే మనము ఉండగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సహాయంతోనే మనం ఎంతో కొంత మనము నీతి న్యాయాలు గలవారుగా ఆయన రాజ్యము గురించిన మనకు ఏమి కొంత మట్టుకైనా మనము తెలుసుకుంటాం. మనకు దేవుడు కొన్ని దోహద పరుస్తాడు ప్రియులు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మనం ముందుకి వెళ్తే మానవునికి కొన్ని కోరికలు ఉంటాయి. ఏం కోరికలు ఉంటాయి? లోకంలో సామెత ఉంది, ఏదన్నా కోరిక కోరితే అరే వీడికి చాలా అంకమ్మ కోరికలు ఉన్నారు అంటారు. కానీ మానవునికి చాలా కోరికలు ఉంటాయి, కానీ అన్ని కోరికలు తీర్చబడవు. ఎందుకు తీర్చబడవు? లోక సంబంధమైన కోరికలు, శరీర సంబంధమైన కోరికలు, రకరకాల కోరికలు ఉన్నాయి ప్రియులరా. కానీ ఎప్పుడైతే దేవుని ఆత్మ చేత నీతి నిజాయితీ కలిగి ఈ లోకంలో జీవిస్తూ సాక్షులుగా ఉంటామో అలాంటి వారి కోరికలు బైబిల్ వాక్యాలను బట్టి నెరవేరుస్తుంది. కానీ లోక సంబంధమైన కోరికలు, శరీర సంబంధమైన కోరికలు, ఏమంటే సాతాను సంబంధమైన కోరికలు నెరవేర్చబడతాయని బైబిల్ చెప్పట్లేదు ప్రియులారా. ఎందుకు మనం నమ్మిన దేవుడు నీతి నిజాయితీ కలిగిన దేవుడు కదా. కానీ లోక సంబంధమైన కోరికలు నీతి ఉండదు, నిజాయితీ ఉండదు. శరీర సంబంధమైన కోరికలు ఏమీ ఉండవు. వాటి వల్ల మనము దేవుని రాజ్యానికి దూరమైపోతామే కానీ దగ్గర కాం ప్రియులరా. ఎప్పుడైతే ఆత్మచేత మనము నడిపించబడుతూ ఆత్మచేత నీతి నిజాయితీ కలిగి నీతి కొరకు ఆఖరి దప్పులు కలిగిన ఆ కోరికను కలిగి దాన్ని మన భూలోకంలో దేవుని కొరకు పరిచర్యలో ఎంతగా మనము ఆ పరిచర్య యొక్క దాన్ని మనం నెరవేరుస్తామో అప్పుడే ఆ నీతి నిజాయితీని మనము ప్రభునందు మనము బయలుపరచగలం. హల్లెలూయా, బయలుపరచగలం ప్రియులారా. అవును, ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే బైబిల్ చూస్తుంటే లోక సంబంధమైనటువంటి కోరికలు కాదు, కానీ వాక్యపరంగా బైబిల్ పరంగా మనకు న్యాయమైన కోరికలు కావాలంట. ఎప్పుడైతే మనకు న్యాయమైన కోరికలు మరి ఉండాలని ఆ విషయము పట్ల తీవ్రమైనటువంటి ఆకలి దప్పులు కలిగిన వారంగా ఉంటే ఉండాలని మరి ఆ ఆశ కలిగి ఉంటే ఆ కోరికలు బైబిలు అనగా వాక్యము అనగా దేవుడు నీతి న్యాయ విధముగా కోరికలను దేవుడు నెరవేరుస్తాడు ప్రియుల. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. అలాంటి నీతి న్యాయమైన కోరికలు, ఆకలి దప్పులు గలవారి కోరికలు వాళ్ళు ఆశించిన ఆశనంతా కూడా వాక్యాన్ని బట్టి ఆ దేవుడు నెరవేరుస్తాడని లేఖనాలు సెలవిస్తాడు. ఒక మాట మనం చదివితే 119వ కీర్తన అంతా కూడా మీరు చదివితే నీతి నిజాయితీ కోసము ఆకలి దప్పులు గలవారమని గురించి ఇక్కడ మనం చూడొచ్చు. 119 కీర్తన అంతా మీరు చదివితే నీతి నిజాయితీ వెతకడం అంటే న్యాయవంతుడైన దేవుని గురించి ఆకలి దప్పులు కలిగి వెతకటమే. హల్లెలూయా. 119వ కీర్తన మనం చదివితే నీతి నిజాయితీ కొరకు ఎవరైతే ఆకలి దప్పులు కలిగి ఉంటారో ఆ కీర్తనలో మనము చాలా నేర్చుకోవచ్చు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఒకసారి మనము దేవుని కొరకు ఆకలి దప్పులు ఏ రీతి కలిగి ఉండాలంటే 42వ కీర్తన తీద్దాం. 42వ కీర్తన ప్రియమైన దేవుని బిడ్డలారా, 42వ కీర్తన 1వ వచనము 2వ వచనాన్ని మనం చదువుదామండి. 42వ కీర్తన 1వ వచనము 2వ వచనం మనం చదివితే అక్కడ ఏముందంటే నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను,
ఆయన సన్నిధిని ఎప్పుడు కనబడుదును అనే మాటని ఇక్కడ మనం చూస్తాం. మొదటి వచ్చిన ఏం చూస్తున్నాం? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. అవును, దుప్పి నీటి కొరకు ఆశపడినట్లు ఏమందంటే మనం ఏం చేయాలి? మన ప్రాణం అనగా నీతి నిజాయితీ కొరకు నీతిని అనుసరించి క్రియలు చేయటానికి మనం కూడా ఆకలి దప్పులు కలిగిన వారంగా ఉండాలని లేఖనము చలవిస్తూ ఉంది. ప్రియులారా, 63వ కీర్తన మనం చదివితే 1-2లో 63వ కీర్తన మనం చదివితే 1వ వచనము 2వ వచనంలో ఒక మాట మనం చదవగలం. దేవా నా దేవుడవు నీవే, వేకువని నిన్ను వెదకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండియున్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచున్నది. నీ మీది ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది. అబ్బా, కీర్తనకారుడు ఎంత ఆకలి కలిగి ఉన్నాడో. అవును ప్రియులు, ఈ లోకంలో అంతకంటే ఆకలి కలిగి దేవుని కొరకు దేవుని వాక్యము కొరకు, దేవుని సేవ కొరకు, దేవుని యొక్క నీతి నిజాయితీ కలిగి ఉండటానికి ఎంతవరకు మనము ఆకలి దప్పులు మనం కలిగి ఉంటున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. అవును, ఆయనతో అనగా దేవునితో ఎడతెగని సహవాసము, సరైన సంబంధం కోసము వెతకటము, పరిపూర్ణ న్యాయవంతుడైన యేసు ప్రభులో యేసు ప్రభులాగా ఉండడానికి ఆకలి దప్పులు కలిగి వెతకటమే నీతి నిజాయితీ. అవును ప్రియులారా, ఎంతవరకు మనము దేవుని కొరకు పరిచర్య కొరకు ఎంతవరకు ఆకలి దప్పులు కలిగి ఉన్నాం. కీర్తనగాడు చక్కగా రాస్తున్నాడు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కొరకు, దేవునితో సహవాసం కొరకు, సరి అయినటువంటి సంబంధము కోసము, పరిపూర్ణ న్యాయవంతుడైన యేసు ప్రభులాగా ఉండటానికి మనం ఈ లోకములో ఎలా చేయాలండి? నీతి నిజాయితీ కలిగి ఆ నీతి కొరకు అలాంటి యొక్క సహవాసం కొరకు, అలాంటి యొక్క పరిపూర్ణత కొరకు ఆకలి దప్పులు కలిగిన వారంగా ఉండాలి. కాలం బహు త్వరగా గడిచిపోతుంది. భక్తులు రాస్తారు, కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చున్నవాడు ఆలస్యం చేయక వస్తున్నాడు. ఎవరు వచ్చేది? యేసు ప్రభువారు. ఎప్పుడు వస్తాడో తెలియదు, కానీ యేసు ప్రభు రాకముందు, మనము ప్రభువుకు కొనుబడక ముందు ఎంతవరకు నీతి నిజాయితీ కలిగి ఉంటున్నాం. ఒకసారి మన ఆత్మీయ జీవితాన్ని పరీక్షించుకునే వారంగా ఉండాలి. ప్రియమైన అపోస్తుల కార్యము 3వ అధ్యాయం 4వ వచనంలో వీళ్ళు యేసుని ఎరిగి ఉండడం అంటే ఏంటంటే, మనందరికి తెలుసు, పేతురు యోహానులు సింగరామ దేవుని వద్దకు వెళ్ళినప్పుడు పుట్టిన కానించి కుంటివాడు అక్కడ కూర్చొని ఉంటాడు. అక్కడ కూర్చొని ఉంటాడు, భిక్షం అడుగుతాడు. కానీ పేతురు యోహానుల దగ్గర ఏమైనా దొరుకుతాం అనుకున్నాడు. కానీ వాళ్ళు గొప్ప నామము కలిగి ఉన్నారు. ఏంటా నామము? వాళ్ళు అంటారు, ఏమంటారు? 3వ అధ్యాయము 4వ వచనం ఏమంటారండి? పేతురును యోహానును వానిని తేరి చూచి మా తట్టు చూడమనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అంతటా పేతురు, వెండి బంగారం నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చున్నాను, నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడువమని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా, ప్రభుకు మహిమ కలుగును గాక. ఇక్కడ ఏం చూస్తున్నాము? యేసు ప్రభు వారి గురించి మనం చూస్తున్నాం. యేసు క్రీస్తు ఆయనతో సహవాసం కలిగిన వారంగా, ఆయనతో సరైన సంబంధం కలిగిన వారంగా, పరిపూర్ణ న్యాయవంతుడైన ప్రభుతో ఉండులాగన ఏ రీతిగా ఆకలి దప్పులు కలిగి వారంగా ఉంటామో అలాంటి వారితో దేవుడు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేయగలిగిన శక్తిమంతుడై ఉన్నాడు. పేతురు యోహానులు నీవు నేను మనలాంటి యొక్క మానవులే, మనలాంటి రక్తమాంసం కలిగిన వాళ్ళే, మనలాంటి స్వభావం కలిగిన వాళ్ళే ప్రియులరా, మనుషులే. కానీ వాళ్ళు ఏం కలిగారంటే పరిపూర్ణ నీతి నిజాయితీను న్యాయవంతున యేసు ప్రభుని వాళ్ళు కలిగి ఉన్నారు కాబట్టి ఆ యేసు ప్రభు నామాన్ని అక్కడ వాళ్ళు ఉచ్చరించారు. యేసు ప్రభు నామము ద్వారా వాళ్ళు అద్భుతాలు చేయగలిగారు. కానీ వాళ్ళ వల్ల మాత్రము కాదండి. కేవలము నీతి నిజాయితీ పరిపూర్ణత కలిగినట్టు యేసు ప్రభు ద్వారానే, యేసు ప్రభు నామము ద్వారానే వాళ్ళు ఆ యొక్క అద్భుతం జరిగించారు. కానీ వాళ్ళ సొంతంగా కానీ వాళ్ళ ఇష్టానుసారంగా కానీ
వాళ్ళందరూ వాళ్ళు ఏమియు మా దగ్గర ఏమి లేదని మేము ఒకటి కలిగి ఉన్నాం. ఏంటంటే న్యాయవంతుడు, నీతిమంతుడు, నీతి నిజాయితీ కలిగిన దేవుడు, పరిపూర్ణ న్యాయవంతుడు ఉన్నాడు, పరిపూర్ణ ప్రభు ఉన్నాడు. కాబట్టి ఆ ప్రభులో మేము ఆకలి దప్పులు కలిగి ఉన్నాం. కాబట్టి మేము కలిగిన ఆకలి దప్పులు మీకు ఇస్తున్నాం. కాబట్టి యేసుక్రీస్తు నామమున నడవమన్నారు, నడిచాడండి. హల్లెలూయా, హల్లెలూయా. అవును, అంత న్యాయవంతున్న ప్రభుని నీవు నేను ఎంతవరకు మనము ఆకలి దప్పులు కలిగి ఉన్నాం, ఎంతవరకు ప్రభులు తృప్తిపరచబడుతూ ఉన్నాం. నిన్ను బట్టి ఇతరులు తృప్తిపరచబడుతున్నారా? ఏమండి, ఎంతమందిని ప్రభు వాక్యము ద్వారా తృప్తిపరచగలుగుతూ ఉన్నాం? దేవుని బిడ్డలారా, ప్రభునందు ప్రియమైన సహోదరులారా, ఎంతవరకు మనం దేవునితో సహవాసం కలిగి ఉన్నాం? అవును ప్రియులరా, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 21, 22 వచనాలు మనం చదివితే అక్కడ కూడా పేతురు భక్తుడు చక్కగా రాస్తూ ఉన్నాడు. ప్రియులరా, ఏమని రాస్తున్నాడంటే 2వ అధ్యాయము మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 21, 22లో క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరించిపోయెను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును కనబడా లేదు. అవును, ఎందుకంటే ఆయన పరిపూర్ణటువంటి దేవుడు. ఏమండి, నీతి నిజాయితీ కలిగినటువంటి దేవుడు. ఆయన అడుగు జాడల్లో మనం నడవాలని మనొక మాదిరి ఉంచిపోయాడండి. ఆ నీతి నిజాయితీ నీవు నేను ఎంతవరకు కలిగి నడుస్తూ ఉన్నాము ఆ దేవుని యొక్క అడుగు జాడలలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదే మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 18 వచనాన్ని మనం చదివితే, ఏలయనగా మనను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడని క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి. హల్లెలూయా. ఎందుకు? ఆయన ఏ రీతిగా నీతి నిజాయితీ కలిగిన దేవుడో, ఎంత పరిపూర్ణటువంటి యొక్క దేవుడు ఉన్నాడో ఆయనలో అడుగు జాడల్లో మనం నడవాలని, ఆయన యొద్దకు మనల్ని తెచ్చుటకు అనీతిమంతులైనటువంటి మన కొరకు నిజాయితీ అనేది యేసు ప్రభువారు తనతో సహవాసము కలిగి ఉండాలని, ఏమండి, తనతో మనము ఐక్యము గలవారంగా ఉండాలని నీ కొరకు నా కొరకు మన పాపముల నిమిత్తము ఏమండి బలి అయినటువంటి దేవుడిగా మనము చూస్తూ ఉన్నాం. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, 1వ యోహాను రాసిన పత్రిక మనం చదివితే 2వ అధ్యాయం 3వ వచనంలో యోహాను రాసిన మొదటి పత్రిక మనం చదివితే, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం మనం చదివితే అక్కడ ఏముంది? మరియు మనం ఆయన ఆజ్ఞల్ని గైకొనిన ఎడల దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలిసి. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలు మనం అనుసరించి నడుస్తామో, అనగా దేవుని ఆజ్ఞలుగా నీతి నిజాయితీ కలిగినటువంటి ఆజ్ఞలు, వాక్యమే 10 ఆజ్ఞలు ఉన్నాయి. ఏమండి, 10 ఆజ్ఞలు ఉన్నాయి. ఆ ఆజ్ఞల ప్రకారం మనం నడుచుకున్నా, అనగా దేవుని యొక్క వాక్యానుసారంగా మనం నడుచుకుంటామో ఏమవుతామంట? ఆ ఆజ్ఞలను బట్టి మనము దేవుణ్ణి ఎరిగిన వారముగా ఉంటాం. ఇదే అపోస్తుల కార్యము మనం చదివితే, ఇప్పుడు ఇందాక మనము కుంటివాడి గురించి మనం చదివాం కదా, నేర్చుకున్నాం కదా. ఈ కుంటివాడి గురించి మనము చదివితే వాళ్ళు ఈ కార్యం చేసినందుకు చాలామంది కోపడతారండి. ఎందుకు కోపడతారంటే 4వ అధ్యాయము, ఇక్కడ ముందుకు రండి, 4వ అధ్యాయము 13వ వచనం మనం చదివితే, వారు పేతురు యోహానులో ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. హల్లెలూయా. పేతురు యోహానులు ఇంత ధైర్యం ఎక్కడ వచ్చిందో, ఇంత అద్భుత కార్యాలు ఎలా చేయగలరని చూస్తే వారేమో విద్యలేని పామరులను చూస్తూ ఉన్నారు, గ్రహిస్తూ ఉన్నారు. అంటే ఏంది? కింద చూస్తే మూల భాషలో సామాన్యులను ఉంది. మనలాంటి సామాన్యులే పిరిలరా. కానీ వాళ్ళకి ఎంత ధైర్యం ఎందుకు వచ్చిందని చూస్తే వాళ్ళు ఏం తెలుసుకున్నారంట? వారు యేసుతో కూడా ఉండిన వారని తెలియదు. అవును ప్రియమైన, నీవు నేను యేసుతో సహవాసం చేస్తూ ఉన్నాము. యేసు ఏ రీతిగా నీతి నిజాయితీ కలిగిన దేవుడో, న్యాయవంతుడైన దేవుడో, నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన దేవుడిగా ఉన్నాడో, నీవు నేను కూడా అదే స్వభావం కలిగిన వారంగా ఉన్నాం, అదే పోలిక కలిగిన వారం ఉన్నాం. కాబట్టి మనం కూడా ఎలా ఉండాలంట? దేవుని యందు
ధైర్యం కలిగిన వారంగా ఉండాలి. ప్రభు కొరకు ధైర్యవంతులుగా ఉండాలి. దేన్నైనటువంటి ఏదో శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఏదొచ్చినా సరే, హింస వచ్చినా, కరువైన ఖడ్గమైన ఏదైనా సరే దాన్ని ఎదుర్కొనే యొక్క ధైర్యవంతులుగా మనం ప్రభువుని బట్టి లోకంలో సాక్ష్యము కనుపరచాలి ప్రియులరా. హల్లెలూయా. ఈ మధ్య నేను ఒక వీడియో చూశాను, యూట్యూబ్లో వచ్చింది ప్రియులరా. ఒక స్త్రీ, ఒక పాస్టర్ గారు వాక్యం చెబుతున్నాడో లేదా కరపత్ర పంచితే అది ఆమె హిందీలో మాట్లాడుతూ ఒక చెంప మీద కొట్టింది. ఆయన ప్రభు విధేయతను చూపించాడు కదా. ప్రభు మత్తయి సువార్త 5 అధ్యాయాలని చెప్పాడు కదా, మీరు ఒక చెంప కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప కూడా చూపించమన్నాడు, లేకపోతే ఎడమ చెంప మీద కొడితే కుడి చెంప చూపించమన్నాడు. అదేవిధంగా ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప ఆయన చూపించి దేవునికి విధేయుడయ్యాడండి. అక్కడ దేవుని కొరకు సాక్షిగా నిలబడ్డాడు. అవును ప్రియుల, మరి ఈ లోకములో నీతి నిజాయితీ కలిగిన ఆ దేవుని కలిగి ఉన్నాం కాబట్టి ఎంతవరకు మనము దేవుని కొరకు నీతి నిజాయితీని కనపరచడానికి కొరకు దేవుని కొరకు ఆకలి దప్పులు కలిగిన వారంగా ఉంటూ ఉన్నాం. దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, అవును ప్రియులరా, అంధకారము, అవినీతి, అధర్మము, నీచము, అనర్హత, అపవిత్రత ఏమంటే ఈ లోకంలో మనం చూస్తాం. కల్మషము అయిన వాటన్నిటి జోలికి ఇక పోకుండా ఉండాలన్న దేవుని యొక్క దృఢమైన అభిలాష కలిగి ఉండటము, ఇలాంటి వారికి తృప్తి కలుగుతుందని దేవుని బట్టి. ఈ లోకంలో చాలా ఉండే అనీతి, కల్మషము, ఇంకేమున్నాయండి, అంధకారము, అధర్మము, నీచము, అపవిత్రత, వీటన్నిటికి ఈ కల్మషము వాటన్నిటి జోలికి పోకుండా ఏమండి ఉండాలన్న దృఢమైనటువంటి అభిలాష కలిగి ఉండటమే. ఎప్పుడైతే ఇలాంటి అభిలాష కలిగి ఉన్న వారికి ప్రభువులో తృప్తి కలుగుతుంది ప్రియులరా. ఎప్పుడు ఈ జీవితంలో క్రమముగాను ఆత్మ పోలికగా మనము నడవాలి ప్రియులరా. హల్లెలూయా, హల్లెలూయా. సమయం మనకి ఇంకా 10 నిమిషాలు మాత్రం ఉంది కాబట్టి త్వరగా మనము ఈ 4వ ధన్యతను మనము ముగించేసుకుని దేవుని చిత్తమైతే మరొకసారి సమయం దొరికినప్పుడు 5వ ధన్యతను కూడా మనం ధ్యానం చేద్దాం. అయితే ఇప్పుడు నేను లోకములో నీతి నిజాయితీ గురించి మనం ధ్యానం చేస్తున్నాం. మనం నమ్ముకున్న దేవుడు ఎంత నీతి నిజాయితీ మంతుడో అది కలిగిన నేను కూడా ఆత్మచేత ఈ యొక్క లోకమనే ఆకలి దప్పులు జోలికి పోకుండా ఏమండి ఏ రీతిగా మనం తృప్తి కలిగి ఉంటామో ఆత్మచేత ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ జీవితంలో ఎంత క్రమముగా ప్రభువులో ముందు కొనసాగుతామో 2 కొరింథీయులకు రాసిన పత్రిక తీద్దామండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. 3వ అధ్యాయము 18వ వచనంలో మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిపాలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువుగా ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ఆడ 3 వచ్చిందండి, లేక ఆత్మయగు ప్రభు చేత. అవును ప్రియులరా, ఎప్పుడైతే మనము ఆత్మచేత నీతి నిజాయితీ కొరకు ఆకలి దప్పులు కలిగి ఉంటామో ఈ లోకములో అలాంటి కార్యాలు చేస్తూ లోక మాల్యంను అంటకుండా కల్మషము, అపవిత్రత, కామము, ఏమండి దుర్మార్గత జోలికి పోకుండా న్యాయము, నీతి నిజాయితీ, న్యాయవంతుని ప్రభువుని కలిగి ఉంటామో ఆత్మచేత మనం నడిపించబడతామో అలాంటి వారమంట ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను మనము చూడగలమంట ప్రియులరా. దేవుని యొక్క ఆత్మ పోలికగా మనము మార్చబడుతామంట ప్రభు యొక్క ఆత్మచేత. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక పక్కన తెద్దామండి. 4వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదివితే అక్కడేమో చూస్తామంటే, నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడినటువంటి నవీన స్వభావమును ధరించుకొనవలెను. అవును ప్రియులరు, అక్కడ 4 ఉంది కదా నవీన స్వభావం దగ్గర. ఇదేం చూస్తున్నాము? మూల భాషలో నవీన పురుషుని, నూతన ఆత్మను కలిగిన వారముగా ఉంటాము. దేవుని పోలికగా మనం ఏం చేస్తామండి? దేవుని పోలికగా మనము మార్చబడతాం ప్రియులరా. హల్లెలూయా. పిలుపు పత్రిక ఎలా మార్చబడతాం? ఈ లోకములో దేవుడు వచ్చినంత వరకు
ప్రభువు పిలుపు అందుకున్నంత వరకు నీతి నిజాయితీ కలిగి ఈ లోకంలో మనము ఆ నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వారంగా ఉంటామో, సాక్షిగా ఉంటామో, అలాంటి వారికి దేవుడిచ్చే గొప్ప బహుమానము ఆత్మ పోలికగా మనము మార్చబడతాం. మహిమ నుండి అధిక మహిమకు మార్చబడతాం. ప్రియమైన ముసుగులేని వారముగా ప్రభుని ఎదుర్కొంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం చూసామండి? ఫిలిప్పు పత్రిక 3:12లో మనం ఏం చూస్తున్నామంటే, ఫిలిప్పు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలో మనము చదివితే ఆడేముందంటే, 12వ వచనంలో, ఇది వరకు నేను గెలిచితేనే అయినను, ఇది వరకే సంపూర్ణ సిద్ధి పొందితేనే అయినను నేను అనుకోవట్లేదు, కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితునో దానిని పట్టుకొన వలనే పరిగెత్తుచున్నాను అన్నాడు పౌలు భక్తుడు. నేను ఇదివరకే గెలిచిన అనుకోవట్లేదండి, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందాను అనుకోవట్లేదండి, కానీ నేను దేని నిమిత్తమైతే క్రీస్తు వరకు పట్టబడ్డానో, దేని కొరకు నేను పట్టబడ్డానో, దేని కొరకు నేను నిర్మించబడ్డానో దానిని పట్టుకున్న వాళ్ళని పరిగెడుతున్నాడట పౌలు భక్తుడు. ఫిలిప్పు సంఘానికి రాస్తూ ఉన్నాడు. అవును, ఈ లోకంలో దేని నిమిత్తము నువ్వు పట్టబడ్డావు, దేని నిమిత్తము పిలువబడ్డావు, దేని నిమిత్తము నువ్వు ఏర్పరచబడ్డావు, అది ప్రభు ఆత్మచేత గుర్తెరిగి దాని కొరకు నువ్వు పరిగెడితే దానికి కలగబోయే బహుమానము ప్రభు నీ కొరకు సిద్ధపరుస్తున్నాడని గుర్తు చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అవును, ఈ లోకంలో ఎంతవరకు మనము ప్రభు కొరకు ముందు కొనసాగుతూ ఉన్నాం అర్థం చేసుకుంటున్నారా? మరి మనము పిలిచిన ఆ పిలుపుకు మనము నీతి నిజాయితీగా మనము విధేయత కలిగి ఉన్నామా? అవును ప్రియమైన, క్రీస్తు తిరిగి వచ్చేటప్పుడు సంపూర్ణముగాను చూడండి, సంపూర్ణముగా ఏం కలుగుతుందంట? ఎప్పుడైతే దేవుడు తిరిగి వస్తాడో తిరిగి వచ్చినప్పుడు సంపూర్ణముగా మనకి ఈ యొక్క నీతి నిజాయితీగా జీవించిన మనకి సంపూర్ణంగా మహిమ నుండి అతి మహిమకు మార్చబడతామని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. పిల్లల వర్మపత్రిక 8వ అధ్యాయము 29-30 వచనాలు చదివితే కుమారుడు ముందుగా ఎవరిని పిలిచాడో అనే మాటను మనం చూస్తాం. చూద్దాం ఇక్కడ వర్మపత్రిక 8వ అధ్యాయము 29-30లో మనం చదివితే ఆడేముంది? పౌలు భక్తుడు రాస్తాడండి. పౌలు భక్తుడు చక్కగా రాస్తాడు. ఏమని రాస్తాడు? ఎందుకనగా చూడండి, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరుగునో వారు తన కుమారుతో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించునో వారిని పిలిచును, ఎవరిని పిలుచునో వారి నీతిమంతులుగా తీర్చును, ఎవరి నీతిమంతులుగా తీర్చునో వారిని మహిమ పరచును. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనం ఉన్నాము. ఎందుకున్నాము? ఏమండి, దేని కొరకు ఉన్నాం? ప్రభు ఎందుకు నిన్ను పిలిచాడు? ప్రభు ఎందుకు నిన్ను ఎన్నుకున్నాడు? ఆ నీతి నిజత కలిగిన దేవుడు ఎందుకు ఆ నీతి నిజాయవంతులుగా మనము తీర్చాడు అనేది మనము గ్రహించుకుంటే ప్రియమైన వారలరా, ఈ లోకములో ప్రభు వచ్చినప్పుడు మహిమ నుండి అధిక మహిమలోనికి మనము మార్చబడతాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకొక 2 రేపటి మనం చూసుకొని ఈ యొక్క వాక్యాన్ని మనం ముగిచేసుకుందాం. ఎఫెసీయుల పత్రిక 5వ అధ్యాయము 25-27 వరకు వస్తే సంఘము కలంకమైనది నిష్కల్మషమైనదిగా మనం పౌలు గారు భక్తులు మాట్లాడతాడు. ఈ లోకంలో నీతి నిజాయితీ కలిగిన మనము కూడా కల్మోషం లేని వారంగా నిష్కలంకంగా పవిత్రంగా జీవించాలి, నీతి నిజాయితీ కలిగిన వారంగా ఉండాలని ఆ వాక్యము చలవిస్తుంది. చివరిగా 1 యోహాను పత్రిక తీద్దాం. చివరిగా 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 1-3 వచ్చిన మనం చదివితే అక్కడ ఏముందంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని పిల్లమని పిలవనట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించునో చూడుడి, మనము దేవుని పిల్లలమే, ఈ హేతువు చేత లోకం మనల్ని ఎరుగదు, ఏలయనగా అది ఆయనను ఎరగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం యొక్క ఏమవుతామో అది ఇంకాను ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదుము. ఆయన యందు ఈ నిరీక్షణ కనిపెట్టుకొనిన ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా ఎంచు
కొనును. హల్లెలూయా. అర్థమవుతుందండి? ఎప్పుడైతే ఈ నీతి నిజాయితీ కలిగిన వారంగా ఈ లోకంలో ప్రభుకు సాక్షులుగా మనం ఉంటామో, ఏంటిది ఈ యొక్క 4వ ధన్యత ఏంటి? నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు అనే మాటను మనము ఈ యొక్క 4వ ధన్యతను మనము ధ్యానం చేస్తూ ముందుకు కొనసాగుతూ ఉన్నాం. అవును ప్రియులరా, ఎంతవరకు ప్రభు నిమిత్తమై, ఏమండి, ప్రభు నిమిత్తమై నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వారంగా ఉన్నాం, నీతి నిజాయివంతులుగా జీవిస్తూ ఉన్నాం, ఎంతవరకు ప్రభు కొరకు సాక్షులుగా ఈ లోకములో జీవిస్తున్నామో అది గుర్తెరిగి, ఏమంటే మన జీవితంలో పవిత్రమైనటువంటి జీవితం జీవిస్తూ ప్రభువులో ముందుకు కొనసాగాలని, అట్టివారిని ప్రభు తన ఆత్మచేత నడిపిస్తూ మహిమ నుండి అధిక మహిమలోనికి, ఆయన స్వారూపంలోనికి మార్చబడతామని లేఖనాల ద్వారా మనము హెచ్చరించబడుతూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకం అనంతకాలము ప్రభు కొరకు నీతి కలిగి, నిజాయితీ కలిగి, ఏమంటే మంచి సాక్షులుగా, న్యాయవంతులుగా ఈ లోకములు జీవించాలని ప్రభుపేట మనం చేస్తాం. దేవుడి యొక్క చిన్న వాక్యము దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడు, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఆయన మీరు కొండ మీద ప్రసంగంలో చదివించిన 4వ ధన్యత, నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు వాక్యాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. మేము కూడా ఆ నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వారంగా ఉంటూ, నీతి నిజాయితీ కలిగిన వారంగా ఉంటూ, ఈ లోకములో ఆత్మచేత నడిపించబడిన వారంగా ఉంటూ, లోక సంబంధమైన ఆకలి, మా ప్రభు శరీర సంబంధమైన ఆకలి మాలో తొలగించుకుంటూ, నాయనా మీరు వచ్చినప్పుడు మహిమను అధిక మహిమలోనికి మీ స్వరూపులను మార్చబడకు ఆయన మీరు చూపిన కృపను బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ వెత్తబడి వాక్య నిరికట్టి పళ్ళింపచేయమని నాయనా ఇంతవరకు మా ప్రభువా నన్ను చేసిన సహాయం బట్టి వందనాలు చెల్లిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్న మా పరమ తండ్రి, ఆమేన్. పరమాత్మ దేవుని ప్రేమయు, కుమారుడు యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క శక్తి అని సహవాసము చేరువచ్చిన మనకును, సకల ప్రజలకును, సార్వత్రిక సంఘమునకును, ఎత్తబడి వాక్యమునకును, ఈ యొక్క లైవ్లో ఉన్న వీక్షకులు ప్రతి కుటుంబము, ప్రతి వ్యక్తికి ఇప్పుడు ఎల్లప్పుడు క్రీస్తు యొక్క పర్యంతరము సదాక తొలగించి కాబట్టి దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ.